పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ గురువారం నుంచి 20వ తేదీ శనివారం వరకు ఈ 10 రోజులలో మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు, వారి కలిగేటటువంటి ఫలితాలు, చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మేషరాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. 7వ స్థానంలో కుజుడి యొక్క సంచారం కారణం చేత దాంపత్య సంబంధమైనటువంటి విషయాలలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతుంది, కొద్దిగా స్వల్పంగా విభేదాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. కానీ వ్యాపారపరమైనటువంటి అనుకూలతలు కానీ, భూ సంబంధమైనటువంటి లావాదేవీలలో లాభం కానీ కలిగే అవకాశం బలంగా కనిపిస్తున్నది. అలానే ప్రధానంగా శుక్రగ్రహాన్ని కనుక తీసుకుంటే మేషరాశి వారికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి, 7వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 13వ తేదీ వరకు కర్కాటక రాశిలో అంటే 4థ స్థానంలోను, 14వ తేదీ నుంచి 5వ స్థానంలోను సంచరిస్తాడు. ఎప్పుడైతే శుక్రుడి యొక్క 4, 5 స్థానాలలో శుక్రుడి యొక్క సంచారం అనేటటువంటి జరుగుతుందో ఇది మేషరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుకంటే ప్రేమ విషయాలలో కానీ, సంతానపరమైనటువంటి విషయాలలో కానీ శుభ ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా ఎక్కడా దేనికి లోటు కలిగేటటువంటి పరిస్థితులు ఇక్కడ మేషరాశి వారికి ఉండవు అని చెప్పాలి. అలానే ప్రధానమైనటువంటి గ్రహాల్లో రవి మార్పు కూడా జరుగుతున్నది, బుధుడి యొక్క రాశి మార్పు కూడా జరుగుతున్నది. రవి అంటే సూర్యుడు 16వ తేదీ వరకు మీ జన్మరాశికి 5వ స్థానంలో సంచరిస్తాడు. అలానే 17వ తేదీ నుంచి 6వ స్థానంలో సంచరిస్తాడు. అంటే 16వ తేదీ వరకు చాలా క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఏదైనా సరే చేయగలను అనేటటువంటి పట్టుదల కూడా పెరుగుతుంది. కానీ 17వ తేదీ నుంచి కనుక తీసుకుంటే శత్రువుల మీద కూడా పైచేయి సాధించగలిగేటటువంటి శక్తియుక్తులు మీలో కలుగుతాయి. కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగ వ్యాపారాలను కనుక పరిశీలిస్తే 10వ స్థానాధిపతి అయినటువంటి శని 12వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో స్వల్పమైనటువంటి ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. అంటే 16వ తేదీ వరకు డెవలప్మెంట్ ఉంటుంది, కానీ 17వ తేదీ నుంచి మాత్రము కొద్దిగా విపరీతమైనటువంటి పని భారం పెరుగుతుంది. అలానే వ్యాపార పరంగా కానీ, అంటే వ్యాపార రంగాలు, పారిశ్రామిక రంగాల వారిని కనుక పరిశీలిస్తే భాగస్వామి వ్యాపారాలలో వ్యాపారం చేసేటటువంటి విషయాల్లో తగాదాలు రాకుండా చూసుకోవాలి. కానీ సరైనటువంటి ఆలోచన విధానంతో కనుక ముందుకు వెళ్ళినట్లయితే పెట్టుబడులు కూడా చక్కగా వస్తాయి, పెట్టుబడుల వల్ల కూడా లాభం కలుగుతుంది. అలానే కొత్తగా వ్యవసాయదారులు కూడా చాలా మంది అడుగుతున్నారు, మీరు వ్యవసాయదారుల గురించి చెప్పట్లేదండి అని అడుగుతున్నారు. వ్యవసాయదారుల గురించి కనుక పరిశీలిస్తే వీళ్ళకి పంటల పైన మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే మేషరాశి వారికి కలుగుతాయి. అలానే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలిస్తే 16వ తేదీ వరకు వీరికి పేరు ప్రఖ్యాతులు బ్రహ్మాండంగా కలుగుతాయి. కానీ 17వ తేదీ నుంచి విపరీతమైనటువంటి ప్రతిపక్షాల నుంచి విమర్శలు ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం కలుగుతూ ఉంటుంది. ఇక కుటుంబ పరంగా కనుక పరిశీలిస్తే మొదట్లో వీరికి సంపూర్ణమైన శాంతి, ఆనందం కలుగుతుంది. కానీ 17వ తేదీ నుంచి కొంచెం స్వల్పమైనటువంటి విభేదాలు కలిగే అవకాశాలను ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు మనం అసలు డే వైజ్ గా కనుక పరిశీలిస్తే అంటే 11వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ వరకు ఉండేటటువంటి రోజుల్లో డే వైజ్ గా కనుక పరిశీలించినట్లయితే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో మేషరాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది, రెండింతలు అవుతుంది, ధైర్యం పెరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. మీ యొక్క ప్రతిభతోటి ఎదుటి వారిని ఆకట్టుకోగలుగుతారు. కుటుంబపరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి ఆనందం వెల్లివిరుస్తుంది అని చెప్పాలి. కానీ కోపాన్ని నియంత్రించుకోవాలి. ఆరోగ్యంలో కనుక తీసుకుంటే తలనొప్పికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ మేషరాశి వారు 11వ తేదీన సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన కనుక చేసినట్లయితే మంచి ఫలితాన్ని పొందుతారు.
12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మేషరాశి వారికి పట్టింది బంగారమా అన్నట్టుగా మారుతుంది. ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయే అవకాశం కనిపిస్తుంది. ఆర్థిక పరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త ఆదాయ మార్గాలు అనేటటువంటివి కూడా ఏర్పడుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి శాంతి నెలకొంటుంది. మాట్లాడేటటువంటి మాట బహుసున్నితంగా ఉంటుంది. ఎదుటివారిని ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కానీ ఆహార అలవాట్లలో చాలా జాగ్రత్తలు పాటించాలి. కంటికి కనిపించిన ప్రతిదీ కనుక నోట్లో వేసుకుంటే అనారోగ్యం పెరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మాట్లాడేటటువంటి మాట సున్నితంగా ఉన్నప్పటికీ కొంతమంది దగ్గర మీకు విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. వృత్తికి సంబంధించినటువంటి విషయాలలో సంపూర్ణమైనటువంటి గుర్తింపు కూడా లభిస్తున్నది. ఇక్కడ మీరు మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయటం చాలా మంచిది. 17వ తేదీ సాయంత్రం రాత్రి 8 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యంతో సాహసంతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. స్నేహితుల యొక్క సహోదరుల యొక్క అనుకూలత కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలానే వృత్తి ఉద్యోగాలలో కొత్త అవకాశాలు అనేటటువంటి వెతుక్కుంటూ వస్తాయి. ప్రయాణాలు చక్కగా విజయవంతమవుతాయి అని చెప్పాలి. కానీ మానసికమైనటువంటి ఆందోళన తగ్గించుకోండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. ఇక 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది గృహంలో సంపూర్ణమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. వాహన సంబంధమైనటువంటి సౌకర్యాలు లభిస్తూ ఉంటాయి. ఆస్తి విషయాలలో శుభ ఫలితాలు పొందుతారు. తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం విషయంలో ఎవరైతే ఇప్పటి వరకు మేషరాశి వారు ఆందోళన చెందుతూ ఉన్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. ప్రొఫెషన్ అంటే వృత్తిపరంగా ఉద్యోగపరంగా కూడా మెల్లమెల్లగా కొంచెం డెవలప్మెంట్స్ కనిపిస్తూ ఉంటాయి. కానీ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలలో ఇబ్బందులు మాత్రం కలుగుతూ ఉంటాయి. మానసిక ఒత్తిడి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ దుర్గా స్తోత్రం పారాయణ చేయటం చాలా మంచిది. ఇక 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో విద్యార్థులకు విజయ సూచకమైనటువంటి పనులు అంటే అన్ని రకాలుగా విజయాన్ని పొందుతూ ఉంటారు. అలానే సంతానపరమైనటువంటి విషయాల్లో ఆనందం కలగటం కానీ ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి శుభ ఫలితాలు కూడా పొందుతారు. వృత్తిలో మీ యొక్క ప్రతిభా పాఠవాలు అనేటటువంటి బ్రహ్మాండంగా కనిపిస్తాయి. కానీ వ్యయాలు పెరగకుండా చూసుకోవాలి. చక్కగా ఆదిత్య హృదయం పారాయణ చేయటం చాలా మంచిది. ఇక్కడ ఓవరాల్గా కనుక పరిశీలిస్తే మేషరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిభ అంటే శక్తియుక్తులతోటి ప్రతిభా పాఠవాలతోటి ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు చాలా బ్రహ్మాండమైనటువంటి అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచార రీత్యా చెప్పినటువంటి ఫలితాలు ఎవరికైతే అంటే వ్యక్తిగత జాతకంలో దోషం కనుక ఉన్నట్లయితే ఈ గొప్ప ఫలితాలు వర్తించవు, అంటే పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలను కూడా చక్కగా పాటించడం వల్ల, ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు మీకున్నటువంటి గ్రహస్థితిని బట్టి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా తెలియజేశాను. ఆ పరిహారాలను కూడా మీరు పాటించడం వలన సాధ్యమైనంత వరకు ప్రతికూలమైన ఫలితాలు తొలగించుకుంటారు. ఇవి మేషరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే వృషభ రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు వారి యొక్క రాశి ఫలితాలు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఏ రోజు ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అన్ని విషయాలు కూడా తెలుసుకుందాం. ఇక్కడ ప్రస్తుతం వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానంగా వృషభ రాశి రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క తృతీయ, చతుర్థ స్థాన సంచారం వృషభ రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఎందుకంటే సాహసంతో తీసుకునే నిర్ణయాలు కానీ ప్రయాణపరమైనటువంటి లాభాలు కానీ గృహపరమైనటువంటి సౌఖ్యం కానీ పెరుగుతుంది. ప్రధానంగా అలానే రవి కూడా మీ జన్మరాశికి 4, 5 స్థానాలలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే రవి మీ జన్మరాశికి 4, 5 స్థానాలలో సంచరిస్తూ ఉంటాడో రవిగ్రహం వలన కూడా ఈ మీలో ఉండేటటువంటి అంటే వృత్తిపరమైనటువంటి డెవలప్మెంట్స్ అనేటటువంటివి కనిపిస్తాయి అని చెప్పాలి. అలానే బుధుడి యొక్క సంచారాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే బుధుడి యొక్క సంచారం కూడా ఎలా ఉందంటే మనకు 14వ తేదీ వరకు అంటే 15వ తేదీ ఉదయం 9-11 గంటల వరకు కూడా
సింహరాశిలో సంచరిస్తాడు, తర్వాత కన్యారాశిలో బుధుడు సంచరిస్తాడు. అంటే బుధుడు యొక్క సంచారం వృషభ రాశి వారికి బుధుడు అత్యంత యోగకారకమైనటువంటి గ్రహం. ప్రధానంగా తృతీయ పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు యొక్క చతుర్థ పంచమ స్థాన యొక్క సంచారం కూడా అనేక రకాలైనటువంటి విషయాలను వీరికి అనుకూలత కలిగిస్తుంది. ఇక్కడ అసలు ఈ మాసం 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు కనుక పరిశీలిస్తే ప్రధానంగా వృషభ రాశి వారికి దశమ స్థానంలోనే ఒక గ్రహణం కూడా 7వ తేదీ జరిగింది. ఈ గ్రహణం యొక్క ప్రభావం కొద్దిగా ఉద్యోగం మీద పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వెంటనే చెప్పుకుంటున్నటువంటి రాశి ఫలితాలు కాబట్టి. ఆల్రెడీ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం కూడా ఉన్నది. మీ జన్మరాశికి సప్తమ స్థానాధిపతి మరియు వ్యయాధిపతి అయినటువంటి కుజుడు కూడా 6వ స్థానంలో ప్రవేశిస్తాడు, 6వ స్థానంలో సంచరిస్తాడు. అంటే కుజుడు 6వ స్థానంలో సంచరిస్తూ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఉద్యోగపరమైన విషయాలలో కానీ వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ కొద్దిగా ఇబ్బంది కలిగించేటటువంటి ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ప్రధానంగా తీసుకుంటే వృత్తి ఉద్యోగాల పరంగా 17వ తేదీ తర్వాత అంటే 17వ తేదీ వరకు మాత్రం కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మొదట్లో ఒత్తిడి పెరుగుతుంది. 17వ తేదీ తర్వాత ప్రమోషన్స్ లాంటివి కానీ లేదా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కానీ పెరుగుతూ ఉంటాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే లాభాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. కొత్త కొత్త ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఎవరైతే కుటుంబ కలహాలతో బాధపడుతున్నారో అటువంటి వారికి కూడా ఈ విముక్తి లభించే అవకాశం కలుగుతూ ఉంటుంది. అలానే ఇక వ్యవసాయదారులకైతే 17వ తేదీ తర్వాత వీరికి అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికైతే 17వ తేదీ వరకు తర్వాత తీవ్రమైనటువంటి అంటే వ్యతిరేకత తగ్గిపోయి గొప్ప ప్రజాదరణ కూడా కలుగుతుందని చెప్పాలి. కుటుంబ సంబంధమైనటువంటి విషయాలలో 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఉద్రిక్తపూరితమైనటువంటి వాతావరణం ఉంటుంది. 17వ తేదీ తర్వాత సంతోషకరమైనటువంటి వాతావరణం కలిగే అవకాశం ఉంటుంది. మరి అసలు డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో వీరికి ఖర్చులు కొద్దిగా అయిపోతూ ఉంటాయి. తృతీయ స్థానాధిపతి అయినటువంటి చంద్రుడు 12వ స్థానంలో వ్యయస్థానంలో సంచరించేటప్పుడు అనుకోనటువంటి ఊహించినటువంటి ప్రయాణాలు వస్తూ ఉంటాయి. నిద్రా భంగం కూడా కలుగుతూ ఉంటుంది. కుటుంబ పరంగా కనుక తీసుకుంటే రహస్యమైనటువంటి విభేదాలు కూడా కుటుంబంలో కలిగే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా అలసట పెరుగుతుంది, ఆందోళన పెరుగుతుంది. ఆధ్యాత్మిక పరంగా ఎక్కువగా అంటే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవాలి. ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ మీరు 11వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు శివుడికి ఆ పాలతో కనుక అభిషేకం చేయించినట్లయితే చాలా వరకు ప్రతికూలత తొలగిపోతుంది. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇక గ్రహస్థితి మొత్తము బాగుంది, చంద్రబలం కూడా పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ వృషభ రాశి వారి యొక్క ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటటువంటివి ఈ సమయంలో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఏదైనా ఉద్యోగానికి ఇంటర్వ్యూస్ కనుక వెళ్ళినట్లయితే మీలో ఉండేటటువంటి కాన్ఫిడెన్స్ కారణం చేత ఖచ్చితంగా విజయాన్ని పొందుతారు. కొత్త పనులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన సమయం అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది. వృత్తిలో అంటే చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రతిభకు గుర్తింపు, ప్రతిభకు పట్టం కడతారు. ఇది అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పాలి. కానీ ఇక్కడ కూడా మీరు కొద్దిగా కోపాలను నియంత్రించుకోవాలి, జాగ్రత్త అవసరం. ఇక్కడ మీరు వీలైతే విష్ణు సహస్రనామం పారాయణం చేయటం చాలా చాలా మంచిది. ఇక 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 12 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి కాలం అని చెప్పాలి. ఎందుకంటే ఆర్థిక పరమైనటువంటి లాభాలుంటాయి. మాట్లాడేటటువంటి మాట ఎంతటి కఠినమైనటువంటి వారినైనా సరే ఆకట్టుకునేటటువంటి విధంగా ఉంటుంది. కుటుంబ పరంగా సంపూర్ణమైనటువంటి శాంతి ఉంటుంది. వ్యాపారపరమైనటువంటి లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. కొత్త కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలమైన సమయం. కానీ ఆహారపు అలవాట్లలో చాలా జాగ్రత్తలు పాటించాలి. ఇక్కడ మీరు లక్ష్మీదేవి యొక్క అష్టోత్తరం పారాయణం చేయటం చాలా మంచిది. ముఖ్యంగా చెప్పాలంటే ఫుడ్ కంట్రోల్ అనేటటువంటిది ఇక్కడ వీరికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ధైర్యం, సాహసం పెరుగుతుంది. స్నేహితుల యొక్క, సహోదరుల యొక్క సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి. కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తూ ఉంటాయి. ప్రయాణాలు చక్కగా విజయవంతమవుతాయని చెప్పాలి. అలానే అనవసరమైనటువంటి వాగ్వివాదాలు, అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ
19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ఇది కుటుంబపరమైనటువంటి కలహాలన్నీ కూడా సమసిపోతాయి. గృహ సంబంధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా మారుతూ ఉంటుంది. అలానే నూతన వాహనం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయని చెప్పాలి. కొద్దిగా తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. ఒక రకంగా చెప్పాలంటే చేసేటటువంటి పనిలో కొద్దిగా ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఇవి వృషభ రాశి వారు దాదాపుగా ఇక్కడ అద్భుతమైనటువంటి సత్ఫలితాలే పొందుతారు. అయినప్పటికీ ఇక్కడ దశమ స్థానంలో రాహు యొక్క ప్రభావం ఉన్న కారణం చేత ఎవరైతే ఉద్యోగపరంగా తీవ్రమైన సమస్యలు పొందుతున్నారో లేదా వ్యాపార పరంగా తీవ్రమైన సమస్యలు పొందుతున్నారో అటువంటి వారు రాహుకాలంలో శుక్రవారం రోజు రాహుకాలంలో కనుక దీపం పెట్టినట్లయితే, దీపం పెట్టి దుర్గాదేవి యొక్క అష్టోత్తరం కనుక పారాయణ చేసినట్లయితే ఉద్యోగ సమస్యలు తొలగిపోతాయి. ఇంకా ఎవరైనా సరే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే, ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు పొందకుండా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు కనుక పొందుతున్నట్లయితే అటువంటి వారు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒకసారి విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా అద్భుతమైనటువంటి సత్ఫలితాన్ని పొందుతారు. కారణం ఏంటంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫలితాలను కూడా గోచారాన్ని ఆధారంగా చేసుకొని చెప్పిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలలో ప్రతిరోజు ఏ రోజుకు ఆ రోజు ఫలితాలు చెప్పి వాటితో పాటు కొన్ని కింద ప్రత్యేకమైనటువంటి పరిహారాలు కూడా చెప్పడం జరిగింది. ఆ పరిహారాలు పాటించటం వలన గోచార రీత్యా ఏర్పడేటటువంటి అన్ని రకాలైనటువంటి ప్రతికూలతలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ ఆ పరిహారాలు పాటించండి. ఇవి వృషభ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే మిథున రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి రాశి ఫలితాలు, చేసుకోవలసినటువంటి పరిహారాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ప్రధానంగా మిథున రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ప్రస్తుతం దాదాపుగా బ్రహ్మాండమైనటువంటి గ్రహస్థితి జరుగుతున్నది. కారణం ఏమిటంటే మీ జన్మరాశిలోనే గురుడి యొక్క ప్రభావం ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి బలాన్ని పెంచుతుంది, జ్ఞానాన్ని పెంచుతుంది, ధైర్యాన్ని పెంచుతుంది. అలానే బుధుడు మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు కూడా 3, 4 స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఎప్పుడైతే బుధుడు 3, 4 అంటే 15వ తేదీ వరకు 3వ స్థానంలోను, 15వ తేదీ తర్వాత 4వ స్థానంలోను సంచరిస్తున్నటువంటి కారణం చేత 15వ తేదీ తర్వాత మిథున రాశి వారికి ఖచ్చితంగా గృహయోగం కానీ వాహన యోగం కోసం కానీ ఎవరైతే ప్రయత్నిస్తారో అటువంటి వారికి ఖచ్చితంగా వాహన యోగం అనేటటువంటి సిద్ధిస్తుంది. ఆస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఎవరైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి. అలానే పంచమ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత కూడా సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కానీ, ప్రేమ విషయాలలో కానీ ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఆందోళనలన్నీ కూడా తొలగిపోతాయి. ధైర్యం పెరుగుతుంది. ఇక ప్రధానంగా అలానే రవి కూడా తృతీయ చతుర్థ స్థానాలలో సంచరిస్తున్నటువంటి కారణం చేత తండ్రి తరపు బంధువుల నుంచి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కనుక పరిశీలించినట్లయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఫలిస్తాయి అని చెప్పాలి. కానీ ఎవరికైతే ఫలించటం లేదు, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఎదుర్కొంటున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం ఏమి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ప్రస్తుతం జరుగుతున్న దాని ప్రకారం కనుక అయితే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఖచ్చితంగా శుభవార్తలు వింటారు. 16వ తేదీ తర్వాత పరిస్థితులన్నీ కూడా బ్రహ్మాండంగా మెరుగుపడతాయి. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే ఖర్చులు కొద్దిగా పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. అలానే ఆ 13వ తేదీ వరకు లాభాలు కలుగుతూ ఉంటాయి. ఆ తర్వాత భాగస్వాములతో విభేదాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యవసాయదారులు కనుక పరిశీలిస్తే 16వ తేదీ తర్వాత వీళ్ళు చేసేటటువంటి పనులను బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారిని కనుక పరిశీలిస్తే మీరు మాట్లాడేటటువంటి మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత గొప్ప కీర్తి పొందినప్పటికీ మీరు మాట్లాడేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల కారణం చేత విపరీతమైన ప్రతికూలతలు, విమర్శలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ పరంగా కనుక పరిశీలిస్తే మొదట్లో విభేదాలు ఉన్నప్పటికీ 17వ తేదీ తర్వాత సర్దుకుపోవటం కానీ అనేక రకాలైనటువంటి అనుకూలతలు కానీ కలుగుతూ ఉంటాయి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో స్నేహితుల యొక్క సహాయ సహకారాలు, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తూ ఉంటాయి.
చేసేటటువంటి వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ కొత్త కొత్త అవకాశాలు నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కానీ అహంకార వచనాలు అనేటటువంటివి తగ్గించుకోవాలి. మనం మాట్లాడేటటువంటి మాటలలో కొంచెం ప్రౌడ్నెస్ పెరుగుతూ ఉంటుంది. ఈ అహంకారం అనేటటువంటిది కొద్దిగా తగ్గించుకోవాలి. అలానే శత్రు సమస్యలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలైతే మాత్రము చక్కగా కనిపిస్తాయి. కుటుంబపరమైనటువంటి సంపూర్ణమైన సంతోషాన్ని పొందుతారు. ఇక్కడ మీరు ఈ శత్రు సమస్యలు తొలగిపోవటానికి హనుమాన్ చాలీసా పారాయణ చేయటం చాలా మంచిది. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో రహస్యమైనటువంటి శత్రువుల బెడద పెరుగుతుంది. అలానే మీకుండేటటువంటి ఏవైతే అలవాట్లుంటాయో అవే మీకు శత్రువులుగా కూడా మారుతూ ఉంటాయి. కాబట్టి మీకుండేటటువంటి దురభ్యాసాలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోవటం కోసం ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే చలికి సంబంధించిన సమస్యలు కానీ కడుపు నొప్పి రావటం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అత్యంత జాగ్రత్త అవసరం అని చెప్పాలి. కానీ ఆర్థికంగా అయితే మాత్రం లాభం ఉంటుంది. మానసికంగా ప్రశాంతత కొద్దిగా తగ్గుతుంది. ఇక్కడ మీరు దుర్గాదేవిని ఎరుపు రంగు పూలతో కనుక పూజించినట్లయితే సత్ఫలితాన్ని పొందుతారు. 14వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు విశేషమైనటువంటి ధైర్య సాహసాలు ఉంటాయి, పొందుతారు. అలానే కొత్త కొత్త పనులు కూడా ప్రారంభమవుతూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా మీ కొలీగ్స్ నుంచి కానీ నైబర్స్ నుంచి కానీ చక్కటి అనుకూల వాతావరణం అనేటటువంటిది కలుగుతుంది. ఎక్కడా కూడా ఆతృతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఖచ్చితంగా ఇక్కడ మీరు విష్ణు సహస్రనామం పారాయణ చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. కారణం ఏంటంటే ఇది కొంచెం అనుకూలంగా కొంచెం ప్రతికూలంగా ఉంటుంది. ఇక 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ రాత్రి ఉదయం 7 గంటల వరకు ఉండేటటువంటి సమయంలో కొత్త కొత్త వనరులు అనేటటువంటివి దొరుకుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఆనందం కలుగుతూ ఉంటుంది. చేసేటటువంటి పనిలో ఎవరైతే ఇప్పటిదాకా కొంచెం అంటే పనిలో ఫ్లక్చుయేషన్స్తో అయితే ఉన్నారో అటువంటి వారికి మీరు చేసేటటువంటి పనిలో స్థిరత్వం అనేటటువంటిది కలుగుతుంది. కానీ అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. స్నేహితులతో విభేదాలు రాకుండా చూసుకోవాలి. లక్ష్మీదేవి యొక్క ఆరాధన చాలా మంచిది. 19వ తేదీ ఉదయం 7 గంటల నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో ప్రయాణాలు చాలా ఎక్కువగా ఉండే ఊహించినటువంటి ప్రయాణాలు వస్తూ ఉంటాయి. స్నేహితులతోటి బంధువులతోటి కొద్దిగా కలహాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కలహాలు అంటే సమస్యలు, ఆర్గ్యుమెంట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అవి రాకుండా చూసుకోవాలి. ధైర్యంతో ఆత్మవిశ్వాసంతో అడుగులు కనుక ముందుకు వేసినట్లయితే చేసేటటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్తుంది. ఇక్కడ మీరు ఖచ్చితంగా శత్రు సమస్యలు తొలగటానికి, అనవసరమైన సమస్యలు పోకుండా ఉండటానికి ఆదిత్యోదయం పారాయణ చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. ఇవి మిథున రాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. అలానే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, వారి యొక్క రాశి ఫలితాలు, ఏ రోజు ఏ విధంగా ఉంటుందో రోజువారీ ఫలితాలు, అలానే చేసుకోవలసినటువంటి పరిహారాలు అన్నీ కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. ప్రధానంగా కర్కాటక రాశి వారికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే మొన్న 7వ తేదీనే మీకు మీ రాశికి 8వ స్థానంలో గ్రహణం సంభవించింది. 8వ స్థానంలో గ్రహణం సంభవించినప్పుడు కనీసం దాని యొక్క ప్రభావం కొద్ది రోజులు ఉంటుంది. కాబట్టి ప్రధానంగా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా చెప్పాలంటే మనము తీసుకునేటటువంటి కర్కాటక రాశి వారు తీసుకునేటటువంటి ఆహారం విషయాల్లో ఖచ్చితంగా నియమాలు పాటించాలి. ప్రధానంగా కర్కాటక రాశికి 12వ స్థానంలో గురుడు సంచరిస్తున్నాడు. అంటే ఖర్చులు పెరుగుతాయి, వైద్య సమస్యలు పెరుగుతాయి, ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆసక్తి కూడా పెరుగుతుంది. కొత్త కొత్త ప్రణాళికలు మీరు చేయాలనుకున్నవి కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటాయి. అలానే 2వ స్థానంలో కేతువు యొక్క సంచారంతో కుటుంబపరమైనటువంటి విషయాల విభేదాలు కలగకుండా చూసుకోవాలి. వాక్స్థానం కొంచెం ఇబ్బంది పెట్టేటట్టుగా ఉందని చెప్పాలి. ముఖ్యంగా మీ జన్మరాశికి శుక్రుడు కనుక తీసుకున్నట్లయితే 14వ తేదీ రాత్రి వరకు శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉంటాడు. అంటే 14వ తేదీ వరకు కూడా కర్కాటక రాశి వారికి స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కానీ స్త్రీ మూలకమైనటువంటి ఆర్థిక నష్టాలు కానీ సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇక 15వ తేదీ నుంచి బ్రహ్మాండమైనటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అనుకూలత కలుగుతుందని చెప్పాలి. ప్రధానంగా వీరికి
వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కనుక పరిశీలిస్తే వీరికి ఒత్తిడి అంటే 16వ తేదీ వరకు ఒత్తిడి యొక్క తీవ్రత పెరుగుతుంది. 17వ తేదీ తర్వాత సహచరుల నుంచి చక్కటి సహాయం వస్తుందని చెప్పాలి. వ్యాపార పారిశ్రామిక రంగాలలో ఉండేటటువంటి వారికి కూడా పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. భాగస్వాముల యొక్క సహకారం తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. కానీ 17వ తేదీ తర్వాత వీరికి కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలతని చెప్పాలి. అలానే రాజకీయ రంగంలో ఉండేటటువంటి వారు కూడా 17వ తేదీ తర్వాత విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వస్తాయని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి విషయాలలో మొదట్లో కొద్దిగా కలహాలు రావటం 17వ తేదీ తర్వాత అవి సర్దుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇక డే వైజ్గా కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా మీ జన్మరాశికి రాశ్యాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం మీ రాశికి దశమ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. దశమ స్థానంలో చంద్రుడు సంచరించేటప్పుడు మీకు 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీదైనటువంటి ముద్ర వేస్తారు, పట్టు బిగిస్తారు. ఎక్కడెక్కడ మీ వైపు నుంచి ప్రతికూలతలు అయితే ఉన్నాయో, లోటుపాట్లు అయితే ఉన్నాయో అవి సవరించుకొని అనుకూలం వైపుగా అడుగులు వేస్తారు. అలానే ఈ 11వ తేదీ ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ఉద్యోగాలకు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉంటారో అటువంటి వారు ఖచ్చితంగా గన్ షాట్తో ముందుకు వెళ్ళి ఉద్యోగాలు అంటే విజయాన్ని పొందుతారు. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో అపారమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. కొత్త వ్యాపార పరంగా కొత్త అవకాశాలు వస్తూ ఉంటాయి. పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు పెరుగుతూ ఉంటాయి. అలానే అబ్రాడ్ ఛాన్సెస్ కోసం అంటే విదేశాలకు వెళ్ళటం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉంటారో అటువంటి వారికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. అధికమైనటువంటి ఖర్చులతో కూడుకొని ఉంటుంది. ఊహించినటువంటి విధంగా వైద్యపరమైనటువంటి సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. మనస్సు కొంచెం అస్థిరంగా మారుతుంది. ఎక్కడో ఏదో గతంలో జరిగినటువంటి ఒక సంఘటన మీ మనస్సును కలిచివేస్తుందని చెప్పాలి. కొన్ని పనులు బాగా ఆలస్యంగా అవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విభేదాలు తగ్గించుకోవాలి. ఇక్కడ కర్కాటక రాశి వారికి ఖచ్చితంగా విశ్రాంతి అనేది అవసరం అవుతుంది. ఇది ఆ దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనడానికి, దైవ దర్శనం చేసుకోవడానికి చాలా మంచిది. ఇక్కడ మీరు ఖచ్చితంగా దుర్గాదేవి యొక్క ఆరాధన చేయటం వల్ల ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా ఇది అంటే గతంలో ఏర్పడినటువంటి ప్రతికూలతలన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. ఇది చాలా గొప్ప శుభయోగాలు కలిగించే సమయం అని చెప్పాలి. ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా మరలా ప్రారంభమవుతాయి. కుటుంబపరమైనటువంటి ఆనందం పెరుగుతుంది. ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్నారో అటువంటి వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. ఆర్థిక పరమైనటువంటి విషయాలు కూడా మెరుగుపడతాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీ వ్యక్తిత్వం ఇతరులను బ్రహ్మాండంగా ఆకర్షిస్తుంది. కానీ ఇక్కడ మీరు ఆవేశాలు నియంత్రించుకోవాలి. ఇక్కడ మీరు చంద్రుడికి పాలతో కనుక అభిషేకం అంటే నవగ్రహాలలో ఉండేటటువంటి చంద్రగ్రహానికి పాలతో కనుక అభిషేకం చేయించినట్లయితే మంచి ఫలితాలు పొందుతారు. 19వ తేదీ ఉదయం 7 నుంచి 20వ తేదీ రాత్రి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి ఆర్థిక లాభాలు కానీ, పెట్టుబడులలో లాభాలు కానీ, షేర్ మార్కెట్లో ఉండేటటువంటి వారు కూడా లాభాన్ని పొందుతూ ఉంటారు. ఎవరైతే ఆస్తుల విషయాల్లో సమస్యలతో బాధపడుతున్నారో అవన్నీ తొలగిపోతాయి. ఇప్పటిదాకా ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు కోర్టు సంబంధమైనటువంటి లీగల్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు అవి కూడా అనుకూలంగా మారతాయని చెప్పాలి. స్నేహితుల యొక్క సంపూర్ణమైన సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. ఇక్కడ ఈ రాశి వారు ఖచ్చితంగా శ్రీ సూక్తం పారాయణ చేయటం వల్ల చాలా గొప్ప ఫలితాలు పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా కర్కాటక రాశి వారికి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే మీ యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే చక్కగా సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కర్కాటక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే సింహరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలు పొందుతారు అనే విషయం తెలుసుకుందాం. ఈ సెప్టెంబర్ నెల ద్వితీయం అంటే సెకండ్ 10 రోజులలో, రెండవ 10 రోజులలో సింహరాశి వారికి లాభమా నష్టమా
ఏ విషయాలు వీళ్ళకు ఛాలెంజింగ్గా మారతాయి, ఏ విషయాలు అనుకూలంగా ఉంటాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. ప్రధానంగా తీసుకుంటే 16వ తేదీ రాత్రి వరకు కూడా మీ రాస్యాధిపతి అయినటువంటివి మీ జన్మరాశిలోనే సంచరిస్తాడు. ఆ తర్వాత 17వ తేదీ నుంచి ఎక్కడికి వెళ్తాడంటే 2వ స్థానం ధనస్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే రాస్యాధిపతి అయినటువంటి రవి మీ జన్మరాశిలోనే 16వ తేదీ వరకు సంచరిస్తాడో, రవి అంటే ఎవరు? గ్రహరాజు, అంటే గ్రహాల మొత్తానికి కూడా రాజు. అటువంటి రాజు మీ జన్మరాశిలోనే పైగా స్వక్షేత్రంలో సంచరించేటప్పుడు ఎక్కడా కూడా ఎవరికి తల వంచేటటువంటి పరిస్థితి సింహరాశి వారికి రాదు. అనేక రకాలైనటువంటి విషయాలలో చాలా పక్కా ప్రణాళికతోటి ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ సింహరాశి వారికి ఈ మాసం ఈ 11 నుంచి 20 వరకు కలుగుతున్నాయి. అలానే బుధుడు కూడా ఇక్కడ మీ జన్మరాశికి 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు మీ జన్మరాశిలోనే ఉంటాడు. అంటే రవి బుధ గ్రహాల యొక్క కలయికతోటి బుధాదిత్య యోగం ఏర్పడుతుంది. బుధుడు అంటే బుద్ధికారకుడు. బుద్ధికారకుడైనటువంటి బుధుడు మీ జన్మరాశిలోనే సంచరించేటప్పుడు మీ యొక్క ఆలోచనలతోటి కానీ తెలివితేటలతోటి కానీ ప్రత్యర్థులను అంటే ఎదుటివారు చేసేటటువంటి పనులను కూడా పసిగట్టగలుగుతారు. ప్రధానంగా జన్మరాశిలో బుధుడు యొక్క సంచారం అనేటటువంటిది 15వ తేదీ వరకు తెలివితేటలు అనేటటువంటివి, అంటే మీ యొక్క తెలివితేటలే మీ యొక్క ఆలోచనలే మీకు ఒక బంగారపు మెట్లులాగా మారతాయి. ఆ తర్వాత 2వ స్థానంలోకి బుధుడు వచ్చినప్పుడు వాక్స్థానంలో బుధుడు యొక్క సంచారంతో విద్యా సంబంధమైనటువంటి ఫలితాలు బాగుంటాయి. గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా ధనయోగానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అక్కడ కూడా మళ్ళీ 16వ తేదీ అంటే 17వ తేదీ నుంచి రవిబుధ గ్రహాలు కలిసే ఉంటాయి మీ రాశికి 2వ స్థానంలో. ఇది ఎవరికి బాగా కలిసి వస్తుందంటే ఉన్నత విద్య కోసం ప్రయత్నించేటటువంటి వారికి ఇది బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే 13వ తేదీ నుంచి కుజుడు కూడా మీ జన్మరాశికి 3వ స్థానం అయినటువంటి తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ సింహరాశికి రాస్యాధిపతి అయినటువంటి రవికి కుజుడు ప్రధానమైనటువంటి మిత్రగ్రహం. అటువంటి మిత్రగ్రహం 3వ స్థానంలో సంచరించేటప్పుడు పబ్లిక్ రిలేషన్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ, సోదర సహకారం కానీ, ఫ్రెండ్స్ నుంచి అనుకూలతలు కానీ ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతుంటాయి. వీటన్నిటికంటే ప్రధానమైనటువంటి పాయింట్ ఏమిటంటే సింహరాశి వారికి అపారమైనటువంటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయని చెప్పాలి. అన్నిటికంటే ప్రధానంగా ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. 4వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు మీ జన్మరాశికి 3వ స్థానంలో సంచరించేటప్పుడు స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఇక్కడ సింహరాశి వారు అనుకూలంగా మారుతారని చెప్పాలి. అలానే 5వ స్థానాధిపతి అయినటువంటి గురుడు కూడా మీ జన్మరాశికి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో శుభయోగం కలుగుతుంది. 5వ స్థానం అంటే కేవలం సంతానానికి మాత్రమే సంబంధించినటువంటి స్థానం కాదు. 5వ స్థానం అనేటటువంటిది క్రియేటివిటీకి అంటే సృజనాత్మకత, మనలో అంతర్గతంగా ఉండేటటువంటి శక్తిని, మనలో అంతర్గతంగా ఉండేటటువంటి ప్రతిభా పాఠవాలు మొత్తాన్ని కూడా బయటికి తీసుకొచ్చేటటువంటిది. అటువంటిది ఇక్కడ మీకు అంటే పంచమాధిపతి లాభస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత గురుడు వలన కూడా ఇక్కడ మీకు సంతానపరంగా అనుకూలత కలుగుతుంది, ఉన్నత విద్యాయోగం కలుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆర్థికంగా బలంగా మారటం కోసం తీసుకునేటటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరుగుతాయి. అయితే ఇక్కడ 8వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కొంచెం ఉంటాయి. అవేమీ తీవ్రంగా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఇక ఒక వ్యక్తి యొక్క జీవితం బాగుండాలి, ఆనందంగా ఉండాలి అంటే ప్రధానంగా మనము చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కనుక సానుకూలంగా మారుతూ ఉంటే మనసు ఆనందంగా కలుగుతుంది. అంటే మానవుడికి ప్రధానంగా కావాల్సినటువంటి వాటిలో మనం చేసేటటువంటి ప్రొఫెషన్ కానీ, లేదా ఆరోగ్యపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ఈ 3 విషయాలు కనుక బాగుంటే మిగిలిన ఫ్యామిలీ లైఫ్ అంతా కూడా బాగానే ఉన్నట్టు. ఇక్కడ ప్రధానంగా 10వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే ఉద్యోగపరమైనటువంటి విషయాలలో పట్టు బిగిస్తారు. ఇప్పటిదాకా మీకు ఎక్కడైతే ప్రతికూలంగా జరుగుతుందో అవన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇది మాత్రమే కాకుండా సింహరాశి వారికి మరొక గొప్ప ఏమిటంటే జన్మరాశిలో శుక్రుడు 3వ స్థానంలో కుజుడు సంచరించేటప్పుడు సింహరాశిలో జన్మించినటువంటి అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసేటటువంటి వివాహ ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఇది చాలా గొప్ప యోగాన్ని ఇస్తుంది. మరి డే వైజ్ గా కనుక పరిశీలిస్తే
అసలు ఈ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వీరికి దాదాపుగా లాభాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కారణం ఏమిటంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. గురువుల నుంచి వారి యొక్క దయ మన మీద ప్రసరిస్తూ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదాలు మీ మీద ఉంటాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇది పితృపక్షం. ఇది ఎందుకంటే ప్రస్తుతం మనకు భాద్రపద మాసం జరుగుతున్నది. భాద్రపద మాసం అంతా కూడా పితృపక్షమే, అంటే పెద్దవాళ్లకు వేడుకునేటటువంటి రోజులు. అటువంటిది ఈ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనాలు మీకు అందుతూ ఉంటాయి. గురుబలం కూడా పెరుగుతుంది. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఇక్కడ మీకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో కీలకమైనటువంటి మార్పులు కూడా జరుగుతాయి. కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇది ఇక్కడ తీసుకునేటటువంటి ఏ నిర్ణయమైనా సరే మీ భవిష్యత్తు బంగారుమయంగా మార్చడానికి అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో అపారమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి. అంటే వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేదా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారు కానీ, ఇవన్నీ కూడా అనేక రకాలైనటువంటి లాభాలతో కూడినటువంటి సమయం అని చెప్పాలి. ఇక 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయం కొద్దిగా ప్రతికూలత కలిగిస్తుంది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఏదో చేశాం, అది ఎక్కడ మనము కొన్ని మాటలు లీక్ చేస్తూ ఉంటాం, అంటే కొన్ని చెప్పకూడనటువంటి విషయాలు బయట వాళ్ళకి చెప్తూ ఉంటాం. ఆ కారణంగా జరిగిందా, లేదా ఉద్యోగపరంగా జరిగిందా, కుటుంబంలో జరిగిందా, ఎక్కడో ఏదో ఒక చిన్న మానసికమైన అశాంతి కనిపిస్తూ ఉంటుంది. లేదా చెయ్యాలనుకున్న పని పూర్తిగా చేయలేకపోయేటటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఇబ్బందికరంగా మారుతుంది. కానీ 19వ తేదీ ఉదయం నుంచి 20వ తేదీ సాయంత్రం వరకు కూడా గత 2 రోజుల నుంచి పడినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి బ్రహ్మాండమైనటువంటి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తూ ఉంటారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఈ ఫలితాలు విన్నటువంటి మీరు ఖచ్చితంగా ఇవి మీకు ఎంతవరకు వర్తిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ భావాన్ని పంచుకోండి. తద్వారా అంటే మేము ఇంకా మీకు చాలా యాక్యురేట్ ప్రిడిక్షన్స్ అందించడం కోసం చేసే ప్రయత్నంలో ఇంకా ముందుకు వెళ్తాం. ఇప్పుడు చెప్పేటటువంటివన్నీ గోచార ఫలితాలు కాబట్టి వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఈ గొప్ప ఫలితాలు మీకు వర్తించవు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి సింహరాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే కన్యా రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి? అసలు కన్యా రాశి వారికి ఈ సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు లాభమా, నష్టమా, ఏదైనా ప్రతికూలతలు ఉన్నాయా, గ్రహస్థితులు ఏదైనా పూర్తిగా ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఉందా, లేదా జెట్ స్పీడ్తో దూసుకొని వెళ్తారా అనేటటువంటి విషయం మనం పరిశీలిద్దాం. ప్రధానంగా తీసుకుంటే కన్యా రాశి వారికి రాశ్యాధిపతి ఎవరు అంటే బుధుడు. మీ రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు మీ రాశికి ఎక్కడ సంచరిస్తున్నాడంటే 15వ తేదీ ఉదయం 11 గంటలకి కన్యా రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా మీ జన్మరాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలో సంచరిస్తాడు. అంటే బుధుడు అంటే ఎవరు? బుద్ధికారకుడు. మన ఆలోచనలకు, తెలివితేటలకు, మనలో ఉండేటటువంటి సునిశ్చితమైనటువంటి దృష్టికి, వీటన్నిటికీ కూడా ప్రధాన కారక గ్రహం ఏమిటి అంటే బుధుడు. అటువంటి బుధుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు కొద్దిగా మానసికమైనటువంటి అలజడి పెరుగుతుంది. అబ్బా, ఏదో నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నాం, తీసుకోలేకపోతున్నాం అంటే ముందుకి వెనక్కి సాగిపోతూ ఉంటాం. ఒక నిర్ణయం తీసుకోవటంలో ముందు వెనకాడుతూ ఉంటాం. అలానే మీ జన్మరాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే బుధుడే. ఎక్కడుంటాడు? 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు 12వ స్థానంలో ఉంటాడు. గత కొన్ని రోజులుగా ఉద్యోగపరంగా విపరీతంగా ఒత్తిడి అనుభవిస్తున్నటువంటి వారికి 11వ తేదీ వరకు భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ తరువాత 15వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత ఎప్పుడైతే బుధుడు మీ జన్మరాశిలో ప్రవేశిస్తాడో ఇప్పటిదాకా మీరు ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ, లేదా విపరీతమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళనలతో కానీ ఎవరైతే తీవ్రంగా ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారికి ఆ దుష్ఫలితాలన్నీ కూడా తొలగిపోతాయి.
ఉద్యోగపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. ఇప్పటిదాకా కన్యారాశిలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఎంత ప్రయత్నించినా అసలు ఉద్యోగం అంటే ఇంటర్వ్యూ కూడా రానటువంటి వారికి 15వ తేదీ తర్వాత నుంచి ఆకస్మికమైనటువంటి ఊహించనటువంటి శుభవార్తలు వింటారు. మరి మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి ధనాధిపతి ఎవరు అంటే శుక్రుడు. అలానే భాగ్యస్థానాధిపతి కూడా శుక్రుడే. ద్వితీయ భాగ్యస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీ జన్మరాశికి ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే ఇక్కడ మీకు శుక్రుడు వచ్చేటప్పటికి 14వ తేదీ రాత్రి 12:05 మీ జన్మరాశికి 12వ స్థానం వరకు ప్రవేశిస్తాడు. అంటే 14వ తేదీ రాత్రి 12 గంటల వరకు కూడా లాభస్థానంలో ఉంటాడు. 14వ తేదీ వరకు ఆర్థికంగా బానే ఉంటుంది, వ్యాపార పరంగా బానే ఉంటుంది, పెద్దవాళ్లతో తండ్రి తరపు బంధువులతో బానే ఉంటుంది, వ్యాపారపర లాభాలు ఉంటాయి. కానీ 14వ తేదీ రాత్రి నుంచి ఎప్పుడైతే శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానమైనటువంటి వ్యయస్థానంలోకి ప్రవేశిస్తాడో అప్పుడు ఏం జరుగుతుందంటే స్త్రీ మూలకమైనటువంటి కష్టాలు కానీ, స్త్రీ మూలకమైనటువంటి సమస్యలు కానీ, లేదా స్త్రీ మూలకమైనటువంటి అపవాదులు కానీ, అపనిందలు కానీ ఖచ్చితంగా వస్తాయి. 10 రూపాయలు ఖర్చు పెట్టవలసిన చోట 20 రూపాయలు ఖర్చు కనిపిస్తూ ఉంటుంది. అధికమైనటువంటి ఆడంబరాలకు పోయి ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది, లేదా మొహమాటానికి పోవటం వల్ల కారణం చేత కూడా ఖర్చు అవుతూ ఉంటుంది. ఇంకొకటి, మీ జన్మరాశికి తృతీయ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు. ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే ఈ కుజుడు 13వ తేదీ రాత్రికి తులారాశిలో ప్రవేశిస్తాడు. అంటే 13వ తేదీ వరకు మీ జన్మరాశిలో ఉంటాడు. ఎప్పుడైతే వాక్స్థానంలో కుజుడి యొక్క ప్రభావం అనేటటువంటిది వస్తుందో మన కోపమే మనకు శత్రువుగా మారుతుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్నటువంటి సూక్తిని మీరు ఇక్కడ కన్యారాశి వారు గుర్తుపెట్టుకోవాలి. 2వ స్థానంలో కుజుడు వచ్చినప్పుడు వాక్ పటుత్వం పెరుగుతుంది. అంటే మాట్లాడేటటువంటి మాటలు ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పటికీ ఎదుటి వారిని బాధించేటటువంటి విధంగా ఉంటాయి. అటువంటివి జరగకుండా చూసుకోవాలి. కానీ బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, ముఖ్యంగా చెప్పాలంటే తల్లి తరపు బంధువుల నుంచి, మేనత్తల నుంచి, మేనమామల నుంచి కన్యారాశి వారు సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు పొందుతారు. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ వివాహ ప్రయత్నాలు చేసుకునేటటువంటి వారికి మాత్రం ఈ మాసంలో అంత గొప్పగా ఉండదు, వివాహపరంగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కానీ స్వల్పమైనటువంటి అనారోగ్యం కూడా ఉండదు ఈ మాసంలో. ఎందుకంటే చాలా కాలం నుంచి అనారోగ్యంతో బాధపడినటువంటి వారికి కూడా ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పాలి. ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు ఏదైనా ప్రారంభం చేయడానికి శుక్రుడు 12వ స్థానంలో సంచరించేటప్పుడు నూతన వ్యాపారానికి ఇది అనుకూలమైన సమయం కాదు. మరి డేవైజ్గా కనుక తీసుకుంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇది వీరికి మంచి జరుగుతుందా చెడు చేస్తుందా? ఏం చేస్తుంది అంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉన్న సమయం ఇది అబ్బా ఏదో ఇబ్బంది పెడుతున్నదే, అసలు ఎక్కడ అంటే ఏ పని చేయలేకపోతున్నాము, ఏదో చేద్దామనుకుంటాం, ఒకటి చేద్దామనుకుంటాం మరొకటి చేస్తున్నాం, చెయ్యాలనుకుంటుంది ఒకటి చేసేది ఒకటి, అనుకున్నది ఒకటి అయ్యేది ఒకటి. ఆర్థికంగా డబ్బు చేజారిపోతుంది, లేదా రావాల్సినటువంటి డబ్బు చేతికి రాకుండా శత్రుత్వం వస్తుంది. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయాణపరమైన సమస్యలు కలుగుతూ ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు పెద్దగా ఏమీ చేయటం కన్నా కూడా, ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ కానీ అవి చేసుకోవటం కన్నా కూడా చేయకుండా ఉండటమే ఉత్తమం. ఎందుకంటే కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఆర్థికంగా ఇబ్బందులు, మాట పట్టింపులు, అపవాదులు కలుగుతాయి. ఇక ఇంకా చెప్పాలంటే నైబర్స్తో కూడా అనవసరమైన సమస్యలు కలిగే అవకాశాలు వస్తాయి. 12వ తేదీ సాయంత్రం 5:30 నుంచి ఇక కన్యారాశి వారికి మొదలవుతుంది. ఇది అద్భుతమైనటువంటి గ్రహయోగాన్ని సూచిస్తుంది. అంటే విపరీతమైనటువంటి రాజయోగంలాగా మారుతుంది. అంటే నిజంగా మనం రాజులు కావు కానీ అలా అనిపిస్తుంది. కారణం ఏమిటంటే 12వ తేదీ సాయంత్రం 5:30 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు అన్ని విషయాలలో బాగుంటుంది, ఒక్క విషయంలో తప్ప. అంటే ఆర్థికంగా బాగుంటుంది, రావాల్సిన ధనం వస్తుంది, పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఉంటూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే లాంగ్ జర్నీకి అంటే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలనుకునే వారికి అనుకూలంగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే విదేశీ ప్రయాణం కోసం చేసే వారికి అనుకూలంగా మారుతుంది. అన్ని రకాలుగా అనుకూలమే. కానీ ఎవరికి ఇబ్బంది అంటే ప్రేమికులుగా ఉన్నటువంటి వారు విడిపోవటానికి అవకాశాలు వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 14వ తేదీ రాత్రి 8:05 నుంచి ఇక
19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, ఆర్థికంగా కానీ అనేక రకాలైనటువంటి విషయాల్లో చాలా బ్రహ్మాండమైనటువంటి ఉత్సాహంతో పనిచేస్తారు. అంటే ఆత్మవిశ్వాసంతో, ఆత్మ నిగ్రహంతో పనిచేస్తారు. 19వ తేదీ ఉదయం 7:06 నుంచి ఇక 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి ఈ సమయంలో మరలా కొంచెం ఏదో ప్రతికూలతలు, మనకు ప్రారంభంలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు అయితే కలిగినాయో అంటే 11వ తేదీ నుంచి, అలానే ముగింపుకు వచ్చేటప్పటికి 19వ తేదీ దగ్గరకు వచ్చినప్పుడు కూడా మరలా కొంచెం విపరీతమైనటువంటి మానసిక క్షోభ కలగటం కానీ, ప్రశాంతత కోల్పోవటం కానీ, కొంచెం అనారోగ్యం అంటే ఆరోగ్య సమస్యలు పెరగటం కానీ, లేదా ఆర్థికంగా రావాల్సిన రాకపోవటం కానీ, ప్రయాణపరమైన ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి. ఇవి ఈ రాశి వారికి సంబంధించిన ఫలితాలు. ఇప్పుడు చెప్పినటువంటివన్నీ గోచారం ఆధారంగా చేసుకుని చెప్పినవే. మీకు వ్యక్తిగత జాతకంలో కనుక ఎలాంటి దోషాలు లేకపోతే ఈ చెప్పినటువంటి ఫలితాలు గన్ షాట్గా మీకు వర్తిస్తాయి. ఒకవేళ మీకు వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఉంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి గొప్ప ఫలితాలు మీరు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒకసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి కన్యా రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే తులారాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ సెప్టెంబర్ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశి వారికి ఏమైనా అదృష్టం పట్టబోతుందా, లేదా ఏదైనా ఇబ్బందులు కలగబోతున్నాయా, గ్రహస్థితులు అనుకూలమా ప్రతికూలమా అనే విషయాలు తెలుసుకొని కొన్ని పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి ఏమిటంటే, మీకు ఇవి ఎలా అనిపిస్తున్నాయి అనే విషయం ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. తులారాశి వారికి ఎలా ఉందంటే, మీ రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు రాశికి 11వ స్థానంలో లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే శుక్రుడు లాభస్థానంలో సంచరిస్తుంటాడో, శుక్రుడు అంటేనే ప్రధానంగా మానసికమైనటువంటి ఆనందానికి, ఉత్సాహానికి, ఉల్లాసానికి ప్రధానమైనటువంటి కారక గ్రహం. అటువంటి శుక్రుడు లాభస్థానంలో ఉన్నప్పుడు సహజంగా మనస్సు ఆనందంగా మారుతుంది. అలానే మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి, ధనాధిపతి అయినటువంటి కుజుడు కూడా 13వ తేదీ నుంచి మీ జన్మరాశిలో సంచరిస్తాడు. అంటే 11, 12 తేదీలలో 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉంటాడు. కాబట్టి 11, 12వ తేదీలలో కొద్దిగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కానీ, ఆర్థికపరమైన సమస్యలు కానీ తలెత్తుతాయి. కానీ 13వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతూ ఉంటుంది. ఏ పని చేసినా సరే చాలా కాన్ఫిడెంట్గా చేస్తారు. అంటే కుజుడు కేవలం ఆత్మవిశ్వాసానికి మాత్రమే కాదు, క్రమశిక్షణకు కూడా కుజుడు ప్రధానమైనటువంటి కారక గ్రహం. అటువంటి కుజుడు మీ జన్మరాశిలో సంచరించేటప్పుడు క్రమశిక్షణతో కూడినటువంటి పనుల వలన సత్ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కూడా డెవలప్మెంట్స్ కలుగుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురుడు భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు బ్రహ్మాండమైనటువంటి గురుబలం పెరుగుతుంది. గురుడు 9వ స్థానంలో సంచరించేటప్పుడు భాగ్యం, అపరిమితమైనటువంటి భాగ్యం పెరుగుతుంది. పెద్దవాళ్ల యొక్క ఆశీర్వచనాలు మీకు అందుతూ ఉంటాయి. అన్నింటికంటే ప్రధానంగా దైవబలం పెరుగుతుంది. మీరు గతంలో ఎప్పుడో ఏదైనా ఒక పూజ చేసి ఉన్నట్లయితే మీరు వెంటనే మనం చేసినటువంటి పనికి వెంటనే ఫలితం రాదు. ఇలాంటి గ్రహస్థితి వచ్చినప్పుడు మనం గతంలో చేసినటువంటి పుణ్యకార్యాల వలన ఇప్పుడు తులారాశి వారికి లాభం కలుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేసేటటువంటి వారికి ఊహించినటువంటి విధంగా ప్రమోషన్స్ కానీ, ట్రాన్స్ఫర్స్ కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఇక్కడ భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు మీ జన్మరాశికి వచ్చేటప్పటికీ 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా లాభస్థానంలో ఉంటాడు. అంటే 15వ తేదీ వరకు కూడా మీరు తీసుకునేటటువంటి ఆలోచనలు చాలా బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా మారతాయి. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. అనారోగ్యం పెద్దగా ఉండదు. పెద్దవాళ్ల నుంచి, ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి తరపు బంధువుల నుంచి అనుకూలత పెరుగుతుంది. కానీ 15వ తేదీ మధ్యాహ్నం, 15వ తేదీ ఉదయం 11 గంటలకు ఎప్పుడైతే బుధుడు మీ జన్మరాశికి 12వ స్థానంలోకి వస్తాడో కొద్దిగా తీసుకునేటటువంటి నిర్ణయాలలో కొంచెం
ఫ్లక్చుయేషన్స్ ఏర్పడుతూ ఉంటాయి, ఒడిదుడుకులు కలుగుతూ ఉంటాయి. అంటే మీమాంస అంటారు, అంటే ముందుకు వెళ్ళలేక వెనక్కు రాలేక కొన్ని సంశయాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతూ ఉంటుంది. కానీ ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. కారణం ఏమిటంటే దశమస్థానాధిపతి అయినటువంటి చంద్రుడి యొక్క సంచారం కూడా మీ జన్మరాశికి సప్తమ స్థానం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు, లాభాలు కలుగుతూ ఉన్నాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి. అన్నింటికంటే మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ జన్మరాశిలోనే కుజుడు సంచరించేటప్పుడు జన్మరాశిలో కుజుడి యొక్క సంచారము, 11వ స్థానంలో లాభస్థానంలో శుక్రుడి యొక్క సంచారం, ఈ రెండు గ్రహాల యొక్క ప్రధానమైనటువంటి అనుకూలత కారణం చేత అవివాహితులుగా ఉన్నటువంటి వారికి వివాహ యోగం కలుగుతుంది. అంటే గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కానీ జన్మరాశిలో కుజుడు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాడు, దాన్ని అహంకారంగా మార్చుకోకుండా చూసుకోవాలి. మాట్లాడేటటువంటి మాట మరీ పరుషంగా కాకుండా ఉండాలి, శుతిమెత్తగా ఉండాలి. ఒకవేళ ఏదైనా విపత్కరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే తానొవ్వక నొప్పించక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సమతి అన్నట్టుగా ఉండాలి. అంతే తప్ప కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా గనక మాట్లాడితే కొద్దిగా సంబంధ బాంధవ్యాలు బలహీనపడే ప్రమాదం ఉంది. ప్రధానంగా 6వ స్థానంలో సంచరించేటటువంటి శనిగ్రహం యొక్క ప్రభావం కారణం చేత ఈ మాసంలో తులారాశి వారి కొద్దిగా వెన్నెముక సమస్యలు కానీ, జాయింట్ ప్రాబ్లమ్స్ కానీ, డైజెషనల్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి. ప్రధానంగా ద్వితీయాధిపతి జన్మరాశిలో సంచరించేటప్పుడు తులారాశి వారు ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి. అంటే కంటికి కనిపించిన ప్రతిదీ కూడా ఆహారంగా తీసుకోవడం వలన కొన్ని డైజెషనల్ ప్రాబ్లమ్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. మరి డే వైజ్ గా గనక పరిశీలిస్తే ఈ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. కుటుంబ పరంగా సంపూర్ణమైన సౌఖ్యాన్ని పొందుతారు. భార్యాభర్తల మధ్య సంభాషణలు చాలా చతురంగా సాగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి నిర్ణయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి. కొత్త వ్యాపార ప్రారంభం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే భాగస్థుల మధ్య ఏర్పడినటువంటి అభిప్రాయ భేదాలు కూడా తొలగిపోతూ ఉంటాయి. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి ఈ సమయంలో అంతా బ్రహ్మాండంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, వృత్తిపరంగా ఏదో అంత బ్రహ్మాండంగా అనిపిస్తుంది. కానీ మీకు తెలియదు, మీ వెనక కొన్ని కుట్రలు జరుగుతుంటాయి. మీరు ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని మనవాడే కదా అని కనుక ఎవరికైనా చెప్పినట్లయితే అవి లీక్ అయ్యి తద్వారా మీకు సమస్యలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు ఇక్కడ తులారాశి వారు తీసుకోవాలి. అలానే ముఖ్యమైనటువంటి ఖర్చులే, అవసరమైనటువంటి ఖర్చులే అధికంగా పెట్టాల్సిన పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇక 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి ఇది అదృష్టంగా మారుతుంది. అపరిమితమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తుంది. రావాల్సిన ధనమంతా చక్కగా చేతికి అందుతుంది. ఎవరైతే కోర్టు సంబంధమైన సమస్యలతో బాధపడుతున్నారో ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 లోపు తులారాశిలో జన్మించినటువంటి వారు ఖచ్చితంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలలో ఒక మంచి వార్త వింటారు. ఆ వార్త మీకు చాలా వరకు ఆనందాన్ని కలిగిస్తుంది. అమ్మయ్య, ఇంతకాలానికి నాకు ఇంత గొప్ప అనుభూతి కలిగిందనేటటువంటి భావన కూడా మీకు కలిగిస్తుంది. అంటే అలానే నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేసేటటువంటి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ప్రతిరోజు చాలా మంది డే టు డే లైఫ్ లో షేర్ మార్కెట్లో వాటిలో పెట్టుబడులు పెడుతూ ఉంటారు. అటువంటి వారికి కూడా ఇది అనుకూలంగా మారుతుంది. ఓవరాల్ గా కనుక తీసుకుంటే ఈ సెప్టెంబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు తులారాశి వారు అసలు బ్రహ్మాండంగా ఆహా అనిపించేటంత గొప్ప ఫలితాలు పొందుతారు. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు తులారాశిలో అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరైతే తీవ్రమైనటువంటి ప్రతికూలతలు పొందుతున్నారో దానికి కారణం ఏమై ఉంటుందంటే వారి యొక్క వ్యక్తిగత జాతకంలో ఏర్పడినటువంటి దోషం యొక్క ప్రభావం అయి ఉంటుంది. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి తులారాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశి వారికి సెప్టెంబర్ 11 నుంచి 20 వరకు అదృష్టం పెట్టబోతుందా?
లేదా ఏదైనా ప్రతికూలమైన పరిస్థితులతో సతమతమయ్యే అవకాశాలు ఉన్నాయా? ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఎలా ఉందంటే 11, 12, 13 ఈ 3 రోజుల్లో కనుక తీసుకుంటే, అంటే 13వ తేదీ వరకు మీ రాస్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి లాభస్థానంలో సంచరిస్తాడు. రాస్యాధిపతి యొక్క లాభస్థాన సంచారం వృశ్చిక రాశి వారికి యోగాన్ని ఇస్తుంది. అంటే 13వ తేదీ వరకు పర్వాలేదు. కానీ 13వ తేదీ నుంచి కనుక తీసుకుంటే కుజుడు ఎక్కడ ఉంటాడు అంటే మీ జన్మరాశికి 12వ స్థానం అయినటువంటి తులారాశిలో ప్రవేశిస్తాడు. రాస్యాధిపతి 12వ స్థానంలో ప్రవేశించినప్పుడు మీరు ఏదైనా సరే ఒక పని చేయటం కోసం ఎంతో గట్టిగా పోరాటం చేస్తున్నప్పటికీ, ఎంతో గట్టిగా కృషి చేస్తున్నప్పటికీ ఆటంకాలు కలిగే ప్రమాదం ఉంటుంది. అంటే చేసినటువంటి పనే మరలా చేయాల్సి వస్తుంది. ఆల్రెడీ కుజుడు ఒక అగ్రెసివ్ ప్లానెట్. 12వ స్థానంలో సంచరించేటప్పుడు సహనం తగ్గిస్తాడు. అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారికి ప్రధానంగా చెప్పే పాయింట్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మీ యొక్క సహనాన్ని కోల్పోకూడదు. ఏదైనా ఒక పని 1, 2 సార్లు మళ్ళీ చేయాల్సి వచ్చినా, ప్రతికూలంగా మారినా సహనాన్ని కోల్పోకూడదు. అలానే గురుడు కూడా అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఇక్కడ ఈ మాసంలో వృశ్చిక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జాగ్రత్తలు పాటించాలి. పైగా ఇది పితృపక్షం కదా. పితృపక్షం అంటే ఏంటి? భాద్రపద మాసంలో బహుళ పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉండేది పితృపక్షం. ఈ పితృపక్షం దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే పెద్దవాళ్ళను గుర్తు చేసుకోవడానికి, పెద్దవాళ్ళకి ఏదైనా పిండ ప్రదానాలు చేయడానికి సంబంధించినటువంటి పక్షం. ఆల్రెడీ మీ జన్మరాశికి దశమ స్థానంలో రవికేతు గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది. ఎప్పటి వరకు రవి ఎక్కడ ఉంటాడంటే 16వ తేదీ వరకు రవి అక్కడే ఉంటాడు. కాబట్టి మీ ఈ వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా చెప్పే ఒక ప్రధానమైన పాయింట్ ఏంటంటే, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా గనక, అంటే స్వర్గస్థులైనటువంటి వారు కనుక ఎవరైనా ఉంటే అటువంటి వారిని మనస్సులో స్మరించుకోవటం వలన కూడా పితృ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. తద్వారా పనులలో ఏర్పడుతున్నటువంటి ప్రతికూలతలు, ఆటంకాలు కూడా తొలగిపోతాయి. ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు శని బలం బాగా ఉంది వీరికి. కారణం ఏంటంటే పంచమ స్థానంలో శని సంచరిస్తున్నాడు. శని బలం బ్రహ్మాండంగా ఉంటుంది. కాబట్టి సంతానపరంగా అనుకూలంగా మారుతుంది. అలానే అంటే కర్మకారకుడైనటువంటి శని మంచి స్థానంలో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పటి వరకు మనం ఏ పని అయితే చేశామో దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని ఇప్పటి నుంచి పొందుతూ ఉంటాం. ఇది ఒక గొప్ప ఫలితం అనే చెప్పాలి. అలానే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి కూడా ఇప్పుడు అవకాశాలు కలుగుతూ ఉంటాయి. మరి ఉద్యోగపరంగా ఎలా ఉంటుంది, వ్యాపార పరంగా ఎలా ఉంటుంది అని కనుక మనం పరిశీలించినట్లయితే, మీ జన్మరాశికి దశమ స్థానంలో రవి 16వ తేదీ వరకు ఉంటాడు. కాబట్టి 16వ తేదీ వరకు ఉద్యోగపరంగా బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలుగుతుంది. 16వ తేదీ తర్వాత రవి ఎప్పుడైతే సింహరాశిని వదిలిపెట్టి కన్యారాశిలోకి వస్తాడో, ఊహించినటువంటి విధంగా వృశ్చిక రాశి వారికి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి, అంటే ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తులు కనుక అయితే కొంచెం పై అధికారుల నుంచి ఒత్తిడి యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది అని చెప్పాలి. కానీ మీ జన్మరాశికి 10వ స్థానంలోనే శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపారపరమైనటువంటి లాభాలు ఈ మాసం 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలానే బుధుడు కూడా మంచి స్థానంలో ఉన్నటువంటి కారణం చేత స్వయం కృషితో ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పని చేయాలనుకున్నప్పుడు ఇండిపెండెంట్ గా ఉండటానికి ప్రయత్నం చేయండి. అంటే పక్క వాళ్ళ యొక్క సహాయం తీసుకుందాం, వాళ్ళు వచ్చిందాక పని మొదలు పెట్టకుండా ఆపుదాం, వాళ్ళు వచ్చిన తర్వాత మొదలు పెడదాం, ఇట్లాంటివి కాకుండా ఇండివిజువల్ గా డెవలప్ కావడానికి, ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకోవడానికి వృశ్చిక రాశి వారు కనుక ప్రయత్నించినట్లయితే చాలా మంచి ఫలితాన్ని పొందుతారు. మరి డే వైజ్ గా కనుక పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుందంటే, మనం నేను బిగినింగ్ లో చెప్పుకున్నాం 11 నుంచి 13 వరకు కుజుడు 11th ప్లేస్ లో ఉంటాడు అని. అది కొంతవరకు ఉపయోగమే. కానీ 11వ తేదీ నుంచి 12వ తేదీ సాయంత్రం వరకు శత్రు సమస్యలు పెరుగుతాయి. కోర్టు సమస్యలు ఏమైనా ఉంటే వాటి వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా చెప్పాలంటే ఎవరైతే అంటే సైనస్ కానీ, ఆస్తమా కానీ మొదలైన సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో, లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తోటి, అటువంటి వారికి కొంచెం వాటి యొక్క తీవ్రత పెరుగుతూ ఉంటుంది. అలానే 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో కుటుంబపరమైనటువంటి ఆనందాన్ని పొందుతారు.
నూతన భాగస్వామి ఒప్పందాలు చేసుకోవడానికి అనుకూలంగా మారుతుంది. అలానే ఇక్కడ 12వ తేదీ సాయంత్రం నుంచి 14వ తేదీ వరకు కుటుంబంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలియటం వల్ల ఆనందపడతారు. కుటుంబ వాతావరణం అంటే భార్యాభర్తల మధ్య విభేదాలతో ఉన్నటువంటి వారు కూడా కలిసిపోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అక్కడ. అలానే 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండే సమయం మాత్రం కొంచెం కఠినంగా మారుతుంది. అధికమైన డబ్బు ఖర్చు అవుతుంది, ప్రయాణాలలో ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో సమయం అంటే టైం కనుక బాగలేకపోతే మనం ప్లాట్ఫామ్ మీద నడుచుకుంటూ వెళ్తున్నప్పటికీ ఎవడో పక్కవాడు గుద్దేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ మీకు కొంచెం ప్రతికూలమైన సమయమే కాబట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించండి. కొంచెం ప్రతికూలతలు కలుగుతూ ఉన్నాయి. ఇక 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి అనుకూలత కలిగిస్తుంది. ఎందుకంటే భాగ్యస్థానంలో సంచరించేటటువంటి చంద్రుడి యొక్క ప్రభావం కారణం చేత ఆకస్మికమైనటువంటి ధనయోగానికి అనుకూలత కలుగుతుంది. ఎవరి దగ్గర నుంచి అయితే మీకు ధనం రావడం కోసం మీరు ప్రయత్నిస్తున్నారో ఆ ధనం వస్తుంది. అంటే రాని బాకీలు కూడా వసూలు చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే ప్రేమ వివాహం చేసుకోవటం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే వివాహ ప్రయత్నాలు అంటే గృహంలో శుభకార్యాల కోసం చేసే ప్రతి ప్రయత్నము ఫలిస్తుంది అని చెప్పాలి. తీర్థయాత్రల కోసం కానీ పుణ్యక్షేత్రాల దర్శనం చేయటం కానీ జరుగుతుంది. ఇక 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయంలో ఉద్యోగపరమైనటువంటి విషయాలలో ఒక రకంగా చెప్పాలంటే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే దూరంగా పెట్టారో వారే మరలా మీకు దగ్గర పడటం కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఓవరాల్ గా కనుక తీసుకుంటే 1-2 చిన్న చిన్న ప్రతికూలతలు మినహాయిస్తే ఈ మాసం 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు వృశ్చిక రాశి వారు దాదాపుగా శుభ ఫలితాలే పొందుతున్నారు. ఒక గొప్ప ఆనందాన్ని కూడా పొందే అవకాశం కలుగుతున్నది. మరి ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు గోచారం ఆధారంగా చేసుకొని చెప్పినటువంటి ఫలితాలు ఇవి. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషము కనుక లేకపోతే ఖచ్చితంగా మీరు ఈ ఫలితాలు పొందుతారు. ఒకవేళ మీకు మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషం ఏర్పడితే అటువంటి సందర్భంలో మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని దోష నివారణ కనుక చేయించుకుంటే సత్ఫలితాన్ని పొందుతారు. ఇవి వృశ్చిక రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే ధనుర్రాశిలో జన్మించినటువంటి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ 10 రోజులలో ధనుర్రాశి వారికి ఏదైనా డబుల్ టమాక్ ఆఫర్ ఏమైనా వస్తున్నదా? ఉద్యోగపరమైనటువంటి కొత్త సంకేతాలు ఏమైనా వినిపిస్తున్నాయా? ఉద్యోగపరమైన లాభాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎలా ఉండబోతుంది అనే విషయం మనం పరిశీలిద్దాం. ప్రధానంగా ధనుర్రాశి వారికి ఇప్పటి వరకు కొద్దిగా ప్రతికూలంగా ఏర్పడినటువంటి అన్ని సమస్యలు కూడా తొలగిపోయి పాజిటివ్గా మారుతున్నాయి. కారణం ఏమిటంటే ప్రధానమైనటువంటి గ్రహస్థితులలో కలిగినటువంటి మార్పుల యొక్క కారణం చేత అన్ని రంగాలలో వృత్తి, ఉద్యోగ, వ్యాపార అన్ని రంగాలలో కూడా అందరికీ కూడా శుభ సంకేతాలు వెలువడబోతున్నాయి. ప్రధానంగా తీసుకుంటే ధనుర్రాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి గురుడు మీ రాశికి 7వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి 7వ స్థానంలో సంచరిస్తూ మీ జన్మరాశిని వీక్షిస్తూ ఉంటాడు. అంటే చాలా సేఫ్ జోన్లో ఉంటారు. 7వ స్థానంలో గురుడు సంచరించేటప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి గ్రహస్థితి ప్రకారం కనుక మనం పరిశీలించినట్లయితే నూతన వ్యాపార అగ్రిమెంట్స్ చేసుకోవడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం అని చెప్పాలి. దాంతోపాటు ప్రధాన గ్రహం ఏమిటంటే ధనుర్రాశి వారికి బుధుడు. మీ జన్మరాశికి 7వ మరియు 10వ స్థానాధిపతి అయినటువంటి బుధుడు కూడా ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు కూడా 9వ స్థానంలో భాగ్యస్థానంలో సంచరిస్తాడు. 15వ తేదీ ఉదయం 11 గంటల తర్వాత నుంచి మీ జన్మరాశికి 10వ స్థానంలోకి స్వక్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. ఎవరు? బుధుడు ధనుర్రాశి వారికి ప్రధానమైనటువంటి కర్మస్థానాధిపతి. అక్కడ అంటే మీరు చేసేటటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కారక గ్రహం. ఆ ప్రధాన కారక గ్రహమైనటువంటి బుధుడు స్వక్షేత్రంలోకి ప్రవేశించినప్పుడు బ్రహ్మాండమైనటువంటి డబుల్ ధమాకా ఆఫర్ ఇస్తాడు. ఉద్యోగపరంగా ఇప్పటి వరకు ఎదుర్కొంటున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రతికూలతలు తొలగిస్తాడు. ఆనందాన్ని కలిగిస్తాడు. కుటుంబ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడు. నూతన వ్యాపార ప్రయత్నాలకు అవకాశాన్ని కల్పిస్తాడు.
అన్నింటికంటే ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే ధనుర్రాశి వారి యొక్క మేధా సంపత్తి అపారంగా పెరుగుతుంది. అంటే మంచి తెలివితో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అలానే రవి కూడా మీ జన్మరాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి రవి కూడా 16వ తేదీ రాత్రి 11 గంటలకు వచ్చేటప్పటికి ఎక్కడికి వస్తాడంటే ఆ కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే భాగ్యస్థానాధిపతి అయిన రవి కూడా 10వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు మీరు ఒక ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే ఒక కీ రోల్లోకి వెళ్ళిపోతారు. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిలో చాలా అపారమైనటువంటి ప్రతిభను చాటుతారు. అంటే ఒక గ్రూప్ లీడర్గా మారటానికి, ఒక ప్రమోషన్స్ రావటానికి, లేదా ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవటానికి మీకంటూ అదనపు బాధ్యతలు అప్పజెప్పేటటువంటి విధంగా హయ్యర్ అఫీషియల్స్ కూడా ఉంటారు. అంటే అంత గొప్ప స్థితి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తుంది. ఇంకొకటి ఏమిటంటే ద్వితీయ తృతీయ స్థానాధిపతి అయిన శని 4వ స్థానంలో ఉన్నప్పటికీ ప్రస్తుతం వీరికి అనుకూలమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. కాబట్టి ఆర్థికంగా అత్యంత అనుకూలమైనటువంటి కాలం అని చెప్పాలి. కుటుంబపరమైనటువంటి విషయాలలో గతంలో కన్నా కూడా ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు. అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే కొద్దిగా తోబుట్టువుల నుంచి మాత్రము వ్యతిరేకమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మరొకటి ఏమిటంటే ధనుర్రాశి వారికి 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తున్నాడు. ఎప్పుడైతే 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు లాభస్థానంలో సంచరిస్తాడో జనరల్గా మీలో క్రియేటివిటీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, అడ్మినిస్ట్రేటివ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం చేసే ప్రయత్నాలు సఫలమవుతూ ఉంటాయి. ఎవరైతే విదేశాలకు వెళ్ళటం కోసం ఎంతో గట్టిగా ప్రయత్నిస్తున్నారో అటువంటి వారికి కూడా అవకాశాలు అందుతాయి. వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో కానీ భూ సంబంధమైనటువంటి విషయాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. దీర్ఘకాలికంగా ఏర్పడినటువంటి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ప్రధాన సంతోషకారక గ్రహమైనటువంటి ఆనందకారక గ్రహమైనటువంటి శుక్రుడు కూడా భాగ్యస్థానంలో సంచరించేటప్పుడు ప్రేమ వివాహానికి సంబంధించినటువంటి అనుకూలతలు కూడా ఏర్పడతాయి. ధనుర్రాశి వారికి ఇక్కడ ఈ 10 రోజుల్లో ఎలా ఉందంటే ఏదైనా ఒక పెద్ద ఆపద కనుక వస్తుంటే దాన్ని త్రుటిలో భగవంతుడు దైవం పక్కకు తప్పిస్తాడు. ఎందుకంటే అంత గొప్ప దైవ బలం ఇక్కడ ఈ 10 రోజుల్లో ఈ రాశి వారికి కనిపిస్తున్నది. నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప గుడ్ న్యూస్ అనే చెప్పాలి. మరి డే వైజ్ గా పరిశీలిస్తే వీరికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, అలానే వివాహ పరంగా కనుక పరిశీలిస్తే నూతన వివాహ ప్రయత్నాలు, అంటే అవివాహితులుగా ఉన్నటువంటి వారు చేసే కొత్త కొత్త ప్రయత్నాలన్నీ కూడా సఫలం కావడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీ మూలకమైనటువంటి లాభం కూడా ఇక్కడ ఈ మాసం ఈ 10 రోజులలో ధనుర్రాశి వారు పొందే అవకాశం కల్పిస్తుంది. మరి డే వైజ్ గా కనుక పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయం మనస్సంతా కూడా ఆనందంతో గాల్లో తేలిపోతుందా అనే భావన కలుగుతుంది. ఏదో ఒక చెప్పలేనటువంటి మధురమైనటువంటి అనుభూతిని పొందే అవకాశం కలుగుతుంది. చాలా ఉత్తేజకరమైనటువంటి వాతావరణం, పెట్టుబడులు అనుకూలంగా మారుతుంటాయి, ఆర్థికంగా పర్వాలేదనిపిస్తూ ఉంటుంది, రావాల్సిన ధనం చేతికి అందుతూ ఉంటుంది. అన్ని రకాలుగా ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమికులుగా ఉన్నటువంటి వారు మరింత దగ్గర కావడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైన శత్రు సమస్యలు కానీ, అనారోగ్యం కానీ, ఆర్థికంగా కొంచెం ఎక్కడో ధనం నష్టపోయినా ఆ పని చేయకుండా ఉండాల్సింది, అలా చేయటం వల్లనే మనకి జరిగింది, అనవసరంగా అత్యాశకు పోయినా అనేటటువంటి భావన, అంటే అక్కడ పశ్చాత్తాపం మొదలవుతుంది, రియలైజేషన్ మొదలవుతుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు. తర్వాత 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండే సమయంలో ఇది బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఉత్తేజకరమైనటువంటి వాతావరణంతో, ఉత్సాహభరితమైనటువంటి వాతావరణంతో సమస్తమైన శుభాలు కలుగుతాయి. కుటుంబంలో మీ జీవిత భాగస్వామికి, సహధర్మచారికి సమానమైనటువంటి సహధర్మచారి యొక్క సంతృప్తి కారణం చేత సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడా పొందుతారు.
కానీ 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో కొంచెం గజిబిజి గందరగోళంతో కూడినటువంటి వాతావరణం. ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళదు, ప్రతిదీ ఆటంకంగా మారుతుంది, రకరకాలైన సమస్యలతో ఇబ్బందులు కలుగుతూ ఉంటారు. ఆర్థిక నష్టాలు, ప్రయాణ సమస్యలు, అనారోగ్య సమస్యలు, శత్రు సమస్యలు, కోర్టు కేసులు, ఈ పర్టికులర్ టాపిక్స్లో వీరికి కొంచెం ఎక్కువగా ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. 19వ తేదీ రాత్రి 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని పొందుతారంటే మాటలలో చెప్పలేనంత గొప్ప ఆనందాన్ని పొందుతారు. ఇప్పుడు చెప్పిన ఫలితాలు వాస్తవంగా చెప్పాలంటే ధనుర్రాశిలో ఉన్న అందరికీ వర్తిస్తాయి. ఎందుకంటే ఇవి మనం గోచార రీత్యా చెప్పిన ఫలితాలు. మీకు వ్యక్తిగత జాతకంలో దోషం కనుక లేకపోతే ఈ ఫలితాలు మొత్తం వర్తిస్తాయి. వ్యక్తిగత జాతకంలో దోషం ఉన్నప్పుడు ఈ కొంచెం వ్యక్తిగత దోష పరిహారం కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఎటువంటి ఫలితాలు పొందుతారు? ఈ 10 రోజులలో మకర రాశి వారికి ఏమైనా ఆకస్మికమైనటువంటి గండాలు కానీ ప్రతికూలతలు కానీ ఏమైనా ఉన్నాయా? ఆర్థికంగా ఏదైనా సమస్యలు రాబోతున్నాయా అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ప్రధానంగా తీసుకుంటే మకర రాశి వారికి ఇప్పటి వరకు ఎలా ఉందంటే, అష్టమ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత మకర రాశి వారు కొద్దిగా ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ సమస్యలు పొంది ఉన్నారు. కానీ ప్రస్తుతం జరిగేటటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఏ విధంగా ఉంటుందంటే, ప్రస్తుతం జరిగేటటువంటి గ్రహస్థితిని కనుక పరిశీలిస్తే 15వ తేదీ వరకు కూడా మకర రాశి వారికి కొద్దిగా ఆటుపోట్లు అనేటటువంటివి ఇంకా ఉన్నాయి. కారణం ఏమిటంటే, 15వ తేదీ ఉదయం 11 గంటల వరకు మకర రాశికి భాగ్యస్థానాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలో సంచరిస్తాడు. అష్టమ స్థానం అనేది సహజంగా పాపస్థానము, రోగస్థానము, శత్రుస్థానము, దానితో పాటు ఆర్థిక సమస్యలకు, ఆకస్మికమైనటువంటి కష్టాలకు, నష్టాలకు, ఆర్థిక సమస్యలకు లేదా ప్రమాదాలకు, వివాహ జీవితంలో అన్యోన్యతకు, ఇవన్నీ కూడా మనకు అక్కడ తెలుస్తాయి. ఈ అష్టమంలో బుధుడు సంచరించేటప్పుడు మకర రాశి వారికి బుద్ధి చపలత్వం కూడా కలుగుతుంది. ఈ మాట అన్నందుకు దయచేసి ఏమనుకోకండి. అంటే చపలత్వం అంటే ఏంటి? ఒక స్థిరమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోలేకపోవటం, ఒక నిర్ణయం కనుక తీసుకుంటే దాన్ని మీద మళ్ళీ మార్చుకోవటం, అట్లాంటివి ఇప్పటిదాకా ఫేస్ చేశారు. 15వ తేదీ వరకు అలానే ఉంటాయి. కానీ 15వ తేదీ తర్వాత ఎప్పుడైతే బుధుడు మీ జన్మరాశికి 9వ స్థానంలోకి వెళ్తాడో మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయిపోతారు. వెరీ పవర్ఫుల్ పర్సన్స్గా మకర రాశి వారు మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 16వ తేదీ రాత్రి 11 గంటలకు మీ రాశికి అష్టమాధిపతి అయిన రవి కూడా 9వ స్థానంలోకి వెళ్తాడు. 9వ స్థానం అంటే ఏంటి? భాగ్యస్థానం, అదృష్ట స్థానం. అదృష్ట స్థానంలో అదృష్ట స్థానాధిపతితో పాటు పితృకారకుడు అయినటువంటి రవి కూడా అక్కడ ఉన్నటువంటి కారణం చేత రవి బుధ గ్రహాలు 9వ స్థానంలో కలిసినప్పుడు బుధాత్య యోగం ఏర్పడుతుంది. అది అపారమైనటువంటి జ్ఞానానికి ప్రతీక. అంటే 16వ తేదీ నుంచి మకర రాశిలో ఉన్న వారి యొక్క అంతర్గతంగా ఉన్న స్కిల్స్ అన్నీ బయటపడతాయి. తద్వారా మంచి డెవలప్మెంట్ కనిపిస్తుంది. ఇక రావాల్సిన ధనం ఏదైనా కనుక ఉంటే 16వ తేదీ వరకు పెద్దగా మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. ఎంత ప్రయత్నించినా రాదు కూడా. 16వ తేదీ తర్వాత ఊహించినటువంటి విధంగా ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది. అలానే ఏదైనా పెట్టుబడులు పెట్టేటటువంటి వారు కూడా 16వ తేదీ వరకు అంత గొప్ప యోగ్యమైనటువంటి స్థితి లేదు. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఇక మిగిలినటువంటి విషయాలు కనుక పరిశీలిస్తే ప్రధానంగా మనం హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండాలంటే చేసే ఉద్యోగం బాగుండాలి, తద్వారా ధనం వస్తుంది, లేదా వ్యాపారం బాగుండాలి. మకర రాశి వారికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే శుక్రుడే కదా. దశమ స్థానం అంటే ఉద్యోగ స్థానం, వ్యాపార స్థానం. ఈ దశమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఎక్కడ సంచరిస్తున్నాడు అంటే మీ జన్మరాశికి అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. ఎప్పుడు? 14వ తేదీ రాత్రి 12:05 అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తాడు. అంటే 14వ తేదీ నుంచి మకర రాశిలో జన్మించినటువంటి వారు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. మీకు తెలియకుండానే ఏదో ఒక చిన్న పొరపాటు జరగటం వలన ఆ పొరపాటు కారణం చేత మీరు తీవ్రమైనటువంటి ప్రతికూలత ఎదుర్కోబోతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు చేసే ఉద్యోగ ప్రయత్నాలలో కూడా కొంచెం ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి.
ప్రధానంగా దశమ స్థానాధిపతి అయిన శుక్రుడు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు మీరు వర్క్ చేసేటటువంటి వర్క్ ప్లేస్లో కూడా స్త్రీమూలకమైన సమస్యలు కానీ కష్టాలు కానీ అపవాదులు కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఇక ఓవరాల్గా కనుక తీసుకుంటే ఆర్థికంగా పెద్దగా తీవ్రమైనటువంటి ప్రతికూలతలు ఏమీ ఇక్కడ మకర రాశి వారికి లేవు. ఇంకొకటి ఏమిటంటే వ్యాపార సంబంధమైనటువంటి లాభాలు లేదా భూ సంబంధమైనటువంటి లాభాలు ఇక్కడ మకర రాశి వారు చక్కగా పొందబోతున్నారు. ఈ మాసంలో ఈ 10 రోజులలో ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో అటువంటి వారు ఖచ్చితంగా వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవాలి. ఎందుకంటే కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటటువంటి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రధానంగా పంచమ స్థానాధిపతి అయిన శుక్రుడు కూడా అష్టమ స్థానంలో సంచరించేటప్పుడు సంతానపరమైనటువంటి ప్రతికూలతలు కూడా పొందుతారు. మీలో ఉండేటటువంటి క్రియేటివిటీ లెవెల్స్ కూడా తగ్గిపోతూ ఉంటాయి. అంటే ఇప్పటి వరకు చాలా షార్ప్గా ఇంటెలిజెంట్గా ఆలోచించినటువంటి మీరు కూడా ఏదో పరధ్యానంలో ఉన్నట్టుగా ఉండిపోవటం, సమయానికి సరైన నిర్ణయం తీసుకోలేకపోవటం, లేదా ఎదుటివారు 4 సార్లు పిలిస్తే కానీ అని పలకలేకపోవటం, అంటే మనిషి ఎక్కడున్నా మనసు ఎక్కడో ఉన్నదేమో అనేటటువంటి భావన అవతల వారికి కూడా కలుగుతుంది. అంటే పరధ్యానంలో ఉండిపోతారు. అటువంటివి చేసుకోకుండా ఉండాలి. సంతానపరమైనటువంటి అనారోగ్యం కూడా, ఆరోగ్య సమస్యలు కూడా ఈ 10 రోజుల్లో కొంచెం కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా చిన్న ప్రతికూలత కలిగినా, చిన్న ఇబ్బంది కలిగినా ఖచ్చితంగా ఎక్స్పర్ట్స్ యొక్క వైద్యుల యొక్క సూచనలు సలహాలు తీసుకోవటం మకర రాశి వారికి ప్రధానంగా చెప్పదగిన సూచన. మరి డే వైజ్గా పరిశీలిస్తే ఈ విధంగా ఉంటుంది. వివాహ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే ఈ మాసంలో మకర రాశిలో జన్మించినటువంటి భార్యాభర్తలకి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇప్పటి వరకు ఎవరైనా సరే తీవ్రమైనటువంటి విభేదాలతోటి ఇబ్బందులకు పడుతున్నట్లయితే ఆ విభేదాల యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆల్రెడీ విడిపోయినటువంటి వారు సపరేట్గా ఉంటున్న వారు కనుక ఏదైనా కలిసే ప్రయత్నాలు కనుక చేస్తే ఆ ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలించమని చెప్పాలి. ఈ మాసంలో చేసే వివాహ ప్రయత్నాలలో ఎక్కువ ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. మరి ఇక డే వైజ్గా పరిశీలిస్తే 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో గృహ సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతాయి. అంటే ఇంటికి సంబంధించినటువంటి రిపేర్లు చేయించుకోవడానికి కానీ, వాహనాలకు సంబంధించినటువంటి విషయాలలో కానీ, స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో నిర్ణయాలు తీసుకోవడానికి అది అనుకూలంగా మారుతుందని చెప్పాలి. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది విద్యార్థులకు బాగా కలిసి వచ్చే సమయము. అలానే ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కలిసి వచ్చే సమయం అని చెప్పాలి. ఆర్థికంగా ఎక్కడి నుంచైనా సరే ధనం కనుక రావాల్సినటువంటి ఏదైనా కనుక ఉంటే ఈ సమయంలో మీరు ఒక్కసారి కదిలించిన ఒక్కసారి ప్రయత్నం చేయటం చాలా మంచిది. కానీ పెట్టుబడులకైతే అంత అనుకూలమైనటువంటి సమయం కాదు అని చెప్పాలి. కానీ ప్రేమికులుగా ఉన్నటువంటి వారికి కొద్దిగా దగ్గర కావడానికి ఈ సమయం ఉపయోగపడుతుంది. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 వరకు ఉండేటటువంటి సమయంలో స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ, శత్రు సమస్యలు కానీ, ఆర్థికంగా ఊహించిన విధంగా ధన నష్టంగా సంభవించే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు ఉండేటటువంటి సమయంలో చాలా బ్రహ్మాండంగా ఉత్సాహవంతంగా ముందుకు వెళ్తారు. కుటుంబపరమైనటువంటి ఆనందం కలుగుతుంది. బంధుమిత్రుల యొక్క కలయికతో మంచి అనుకూలత పెరుగుతుంది. వ్యాపార పరంగా లేదా ఉద్యోగపరంగా లేదా వృత్తిపరంగా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, ఆ నిర్ణయాలను అమలు చేయటానికి ఇది మీకు చాలా అనుకూలమైన సమయం అని చెప్పాలి. 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా పూర్తిగా ప్రతికూలమైన సమయము. ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం మంచిది. ఈ రోజులలో పర్టికులర్గా మీకు ప్రయాణపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అన్నింటికంటే ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలు, ఆర్థిక నష్టాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తలు పాటించండి. ఇవి మకర రాశి వారికి సంబంధించిన ఫలితాలు. అలానే కుంభరాశిలో జన్మించినటువంటి వారి యొక్క గ్రహస్థితులు, రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశి వారికి 10 రోజుల్లో ఏమైనా ఊహించినటువంటి ప్రతికూలతలు కలగపోతున్నాయా? ఎందుకంటే అష్టమ స్థానంలో కొన్ని గ్రహాలు ప్రవేశిస్తున్నాయి. అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ జోలికి వెళ్తున్నారా? ఆర్థికంగా ఏదైనా ఇబ్బందులు పడబోతున్నారా? ఇలాంటి విషయాలతో అసలు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ఇక్కడ రాశి ఫలితాలను కనుక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే ప్రధానంగా మేజర్ చేంజెస్ ఏమిటంటే కుంభరాశి వారికి మీ రాశ్యాధిపతి అయిన శని రాశికి 2వ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. సో ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది. కానీ
కుంభరాశి వారికి ప్రస్తుతం 15వ తేదీ ఉదయం 11 గంటలకు మీ జన్మరాశికి అష్టమాధిపతి అయినటువంటి బుధుడు అష్టమ స్థానంలోకి వెళ్తాడు. అలానే సప్తమాధిపతి అయిన రవి కూడా 16వ తేదీ రాత్రి 11 గంటలకి అష్టమ స్థానంలోకి వెళ్తాడు. సప్తమ స్థానాధిపతి అష్టమంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించండి. కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలోకి రవి బుధ గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు, అంటే 16వ తేదీ నుంచి జరిగినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఎంత జ్ఞానవంతులైనప్పటికీ, మీలో ఎంత సబ్జెక్టు ఉన్నప్పటికీ అది మీకు పనికి రాకుండా పోతుంది. అంటే మీ సబ్జెక్ట్ అవతల వాళ్ళు ఉపయోగించుకుని అవతల వాళ్ళు పేరు ప్రఖ్యాతులు పొందుతారు తప్ప మీరు మిమ్మల్ని కొంచెం డౌన్ చేసే ప్రభావం వస్తుంది. మరొకటి ఏమిటంటే, సహజంగా కుంభరాశి వారు ప్రస్తుతం కనుక తీసుకుంటే ఒక గత 40-45 రోజుల నుంచి కనుక పరిశీలిస్తే వీరికి ఉద్యోగపరంగా చాలా ఒత్తిడి ఎదుర్కొన్నారు. కారణం ఏంటంటే, అష్టమ స్థానంలో కుజుడు సంచరించినప్పుడు అన్ని రోజులు కూడా ఉద్యోగపరంగా కొంచెం ప్రెషర్ ఎక్కువగా ఫీల్ అయినారు. ఆ కుజుడు రేపు మనకి ఏ విధంగా వస్తున్నాడంటే, 13వ తేదీ రాత్రి 9 గంటలకి మీ అష్టమ స్థానాన్ని వదిలిపెట్టి 9వ స్థానంలోకి వస్తాడు, భాగ్యస్థానంలోకి వస్తాడు. కుజుడు ఎవరు? మీ రాశికి తృతీయ దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే 9వ స్థానంలోకి భాగ్యస్థానంలోకి వస్తాడో, వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మరలా మీరైనటువంటి ముద్ర వేస్తారు. కొద్దిగా అణిగి కొంచెం కాలం అనుకూలంగా లేదులే ప్రతికూలంగా ఉంది అని అనుకున్నటువంటి కుంభరాశి వారు మరలా ఒక్కసారిగా సింహం జూలు విధించినట్టుగా మరలా మీ యొక్క పూర్వ వైభవాన్ని పొందుతారు. అంటే ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, వృత్తిపరంగా మరలా మీ యొక్క పూర్వ వైభవాన్ని పొందుతారు, గత వైభవాన్ని పొందుతారు. దాంతోపాటు బంధుమిత్రుల యొక్క కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే తోటి కొలీగ్స్ నుంచి కూడా చక్కటి సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. కానీ కుంభరాశి వారికి అష్టమ స్థానంలోకి రవి ప్రవేశించినప్పుడు ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో చాలా జాగ్రత్త పాటించాలి. ఎవరైతే బీపీ సమస్యతో, అంటే బ్లడ్ ప్రెషర్తో ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి వారు కంటిన్యూస్గా, అంటే తరచుగా చెక్ చేసుకుంటుండటం, డాక్టర్స్ని కలవటం అనేది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అష్టమ స్థానంలో రవి వచ్చినప్పుడు ప్రధానంగా కుంభరాశి వారికి జరిగే మేజర్ డిఫెక్ట్ ఏమిటంటే, వీళ్ళకి శారీరక శ్రమ పోతుంది, ఫిజికల్ ఎక్సర్సైజ్ తగ్గిపోతుంది, చాలా బద్ధకంగా మారిపోతారు. ఇది మీకు చాలా ఇబ్బందికరంగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక పంచమ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం కారణం చేత సంతానపరమైనటువంటి విషయాలలో కానీ, ఆర్థికపరమైనటువంటి విషయాలలో కానీ, వ్యాపారపరమైనటువంటి విషయాలలో కానీ, ఉన్నత విద్యకు సంబంధించినటువంటి విషయాలలో కానీ కుంభరాశి వారు బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. అంటే దైవం మానుష రూపేణ అన్నట్లుగా కుంభరాశి వారిని దైవ బలం కాపాడుతూ ఉంటుంది. అలానే తృతీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత సోదర సహకారం పెరుగుతుంది, మిత్ర సహకారం పెరుగుతుంది, ఉద్యోగపరమైనటువంటి అనుకూలతలు పెరుగుతాయి. నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు గొప్ప శుభవార్తలు వినే అవకాశం కూడా కలుగుతూ ఉంటుంది. ప్రధానంగా సప్తమ స్థానంలో శుక్రుడు సంచరించేటప్పుడు గృహంలో శుభకార్యాలు చేయటం కోసం చేసేటటువంటి అన్ని ప్రయత్నాలు కూడా చక్కగా ఫలిస్తాయి అని చెప్పాలి. ఎలాంటి ప్రతికూలతలు లేకుండా ఫలిస్తాయి. ఇక డే వైజ్గా పరిశీలిస్తే, అంటే రోజువారీగా పరిశీలిస్తే కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందంటే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ముఖ్యమైనటువంటి వ్యక్తుల నుంచి సూచనలు సలహాలు తీసుకుంటారు. ఎవరు ఎన్ని సూచనలు సలహాలు ఇచ్చినా మీ మనస్సుకు ఏదైతే నచ్చుతుందో దాన్ని మాత్రమే పాటించండి. తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. వాళ్లకు సలహా ఇచ్చారు, వీళ్లకు సలహా ఇచ్చారు, అందరి సలహాలు పాటించడం వలన మీరు ఇబ్బంది పడతారు. కాబట్టి ఎవరైనా సూచనలు సలహాలు ఇస్తే వినండి, మౌనంగా ఉండండి. మీ మనస్సుకు ఏది నచ్చితే అది చేయండి. లేదా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సూచనలు సలహాలు తీసుకుని ప్రవర్తించడం, తద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఏదో దీర్ఘాలోచన జరుగుతుంది. మనం ఆ రోజు ఆ పని చేస్తే బాగుండేది, ఈ రోజు ఈ పని చేస్తే బాగుండేది, బంగారం విలువ పెరిగిపోతుంది, కొనుక్కుంటే బాగుండేది, ఇప్పుడైనా తొందరపడదాం అంటే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు కోసం ఇక్కడ మీ ప్రయత్నాలు మొదలు పెడతారు. విలువైన వస్తువులు, వాహనాలు మొదలైనటువంటి వాటికి, వాహనం కొనుగోలుకు, గృహం అంటే ఈ కార్లు ఇట్లాంటివి కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలానే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో ఏర్పడినటువంటి సందిగ్ధతలన్నీ కూడా తొలగిపోతాయి. అంటే స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలలో కొన్ని శుభవార్తలు వింటారు, ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి.
14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి 12:30 గంటల వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ మీకు పంచమ స్థానంలో గురు చంద్రగ్రహణాల యొక్క కలయిక కారణం చేత కుంభరాశి వారు గజకేసరి యోగాన్ని పొందుతారు. ఇప్పటిదాకా మీకు జీవితంలో అంటే ఏ పని మొదలుపెట్టినా ఇబ్బందిగా మారుతుందా? ఈ పర్టికులర్ డేస్లో 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రిలోపు మంచి టైం చూసుకొని, మంచి టైం అంటే కొంచెం రాహుకాలాలు, దుర్ముహూర్తాలు, వర్జ్యాలు లేనటువంటి టైం చూసుకొని, అసలు మీ జీవిత కాలంలో కోరిక ఏదైతే ఉంటుందో ఇది గనక నెరవేరితే నా జీవితం బాగుంటుంది అని అనిపించేటటువంటి కోరిక ఏదైతే ఉంటుందో ఆ పని ఆ టైంలో ప్రారంభించండి. ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. అంత గొప్ప విజయాన్ని ఇక్కడ కుంభరాశి వారు పొందుతారు. కారణం ఆ గురుచంద్ర గ్రహాల కలయికతోటే ఒక ఊహించినటువంటి మలుపు తిరుగుతుంది జీవితం. 16వ తేదీ రాత్రి 12:30 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 7:06 వరకు స్వల్పమైన అనారోగ్య సమస్యలు కానీ, కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కానీ, లేదా అంటే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అయిపోవటం కానీ, అనారోగ్యం ఇట్లాంటివన్నీ కూడా కలుగుతూ ఉంటాయి. 19వ తేదీ ఉదయం 7:06 నుంచి 20వ తేదీ రాత్రి వరకు కూడా కుటుంబ వాతావరణం చాలా చక్కగా బ్రహ్మాండంగా మారుతుంది. నూతన నిర్ణయాలతోటి కొంచెం ఈగో ఫీలింగ్స్ కనుక తగ్గించుకున్నట్లయితే, ఈగో ఫీలింగ్స్ అంటే అహంకారం, నేను నాది అనే భావన వదిలిపెడితే ఇక్కడ కుంభరాశి వారు చాలా గొప్పగా మారటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇక్కడ అనవసరమైనటువంటి ఆర్గ్యుమెంట్స్ అనేటటువంటి కుంభరాశి వారు 19వ తేదీ నుంచి కనుక పెట్టుకోకుండా ఉంటే చాలా సంతోషకరమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశి వారికి సంబంధించిన ఫలితాలు. జనరల్గా ఈ ఫలితాలు అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వర్తించడం లేదో, ఎవరి వ్యక్తిగత జాతకంలో అయితే దోషం ఉందో అటువంటి వారు గొప్ప ఫలితాలు పొందలేరు. అటువంటి సందర్భంలో ఒక్కసారి మీరు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకుని చక్కగా దానికి తగిన విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. ఇవి కుంభరాశికి సంబంధించిన ఫలితాలు. అలానే మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏమైనా ఊహించినటువంటి మలుపులు ఏమైనా వస్తున్నాయా? ఆర్థికంగా, ఆరోగ్యంగా జాగ్రత్తలు పాటించాలా? ఉద్యోగపరమైన సమస్యలు ఏమన్నా కలగబోతున్నాయా? ఇటువంటి విషయాలతో ఈ రాశి ఫలితాలు తెలుసుకుందాం. ఇప్పుడు ఈ రాశి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే ఈ విధంగా ఉన్నాయంటే, మీనరాశి వారికి ప్రధానంగా రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. రాశ్యాధిపతి యొక్క 4వ స్థాన సంచారం మీనరాశి వారికి బ్రహ్మాండమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అయినప్పటికీ 15వ తేదీ వరకు 6వ స్థానంలో సంచరించేటటువంటి బుధుడి యొక్క ప్రభావం కారణం చేత కొన్ని విషయాలలో, రుణ సంబంధమైనటువంటి విషయాలలో, ఆర్థికపరమైనటువంటి విషయాలలో, గతంలో చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి విషయాలలో మనస్సంతా అలజడిగా మారే ప్రమాదం ఉంటుంది. కొన్ని ముఖ్యమైనటువంటి అగ్రిమెంట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పాటించాలి. అది మాత్రమే కాకుండా మీ జన్మరాశికి 2వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు కూడా 13వ తేదీ రాత్రి 9 గంటలకు 8వ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు. సహజంగా 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు గొప్ప యోగాన్ని ఇవ్వడు. 8వ స్థానం అంటేనే పాపస్థానం. పైగా మీ జన్మరాశికి ధనాధిపతి అయినటువంటి కుజుడు 8వ స్థానంలోకి ప్రవేశించినప్పుడు ఖచ్చితంగా మీనరాశి వారు ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటారు. అటువంటివి ఎదుర్కోకుండా ఉండాలి అంటే సరైనటువంటి క్రమశిక్షణతో కూడినటువంటి ప్లానింగ్ అనేటటువంటిది చాలా అవసరం. ఎవరైతే క్రమశిక్షణ లేకుండా, ప్లానింగ్ లేకుండా కనుక ఉంటారో అటువంటి వారు, అంటే ప్రణాళికాబద్ధంగా కనుక లేకపోతే ఖచ్చితంగా వస్తాయి. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమిటంటే, గతంలో ఏదైనా సరే చిన్న చిన్న లీగల్ ప్రాబ్లమ్స్ కనుక ఫేస్ చేసి ఉన్నట్లయితే, కోర్టు కేసులతో కనుక ఉన్నట్లయితే వాటి యొక్క సమస్య, వాటి యొక్క తీవ్రత ఈ మాసంలో కొద్దిగా పెరుగుతుంది అని చెప్పాలి. మరొక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే, 16వ తేదీ తర్వాత రవి బుధ గ్రహాలు రెండూ కూడా 7వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి తరపు నుంచి మీకు సంపూర్ణమైన సహాయ సహకారాలు అందుతాయి. 8వ స్థానంలో సంచరించేటటువంటి కుజుడు యొక్క ప్రభావం కారణం చేత సాధ్యమైనంత వరకు రుణాలు తీసుకోకుండా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఈ మాసం అంటే 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఏదైనా రుణాలు తీర్చడం కోసం చేసే ప్రయత్నాలు కూడా గొప్పగా ఫలించమని చెప్పాలి.
ప్రయాణాలు చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా పాటించాలి. ఎవరైతే కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్తో ఉన్నారో అటువంటి వారికి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కలుగుతాయి. అన్ని ప్రతికూలతలైన అనుకూలతలు లేవంటే అనుకూలతలు కూడా ఉన్నాయి. ప్రధానంగా చతుర్థ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క ప్రభావం యోగాన్ని ఇస్తుంది. అలానే అంటే ఓవరాల్గా కనుక పరిశీలిస్తే దాదాపుగా ఒక 4 గ్రహాల యొక్క ప్రతికూలత మీనరాశి వారిని ఈ మాసంలో కొంచెం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది, కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది. అటువంటి ప్రతికూలతలు కనుక తొలగిపోవాలంటే ఖచ్చితంగా మీరు చేయవలసినటువంటి పరిహారం ఏమిటంటే, మీనరాశిలో జన్మించినటువంటి వారు అష్టమ స్థానంలో కుజుడి యొక్క దోషం తొలగిపోవడానికి మంగళవారం రోజున ఎరుపు రంగు వస్త్రాలు ధరించి ఒక చెంబులో నీళ్లు తీసుకుని దాంట్లో కొంచెం కుంకుమ కలిపి మీ దగ్గరలో ఉండేటటువంటి నవగ్రహాల దగ్గరకు వెళ్ళి కుజుడు విగ్రహం దగ్గరకు వెళ్ళి ఈ ఎరుపు రంగు నీళ్లతో అభిషేకం చేయటం చాలా మంచిది. లేదా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయటం చాలా మంచిది. ఇలా చేయటం వల్ల మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక డే వైజ్ గా కనుక పరిశీలిస్తే మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, 11వ తేదీ ఉదయం నుంచి 12వ తేదీ సాయంత్రం 5:32 వరకు ఉండేటటువంటి సమయంలో ఆర్థిక పరమైనటువంటి అనుకూలతలు అయితే కలుగుతూ ఉంటాయి. కానీ మాట్లాడేటటువంటి మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. అయితే ఇక్కడ 11వ తేదీ నుంచి 12వ తేదీ మధ్యలో ఆహార సంబంధమైనటువంటి విషయాలలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 12వ తేదీ సాయంత్రం 5:32 నుంచి 14వ తేదీ రాత్రి 8:05 వరకు ఉండేటటువంటి సమయం బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఇస్తుంది. సోదర సంబంధమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి, మిత్ర సంబంధమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి, అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అనేటటువంటి ఇక్కడ మీనరాశి వారు పొందుతారు. దాంతోపాటు ధైర్యంతో సాహసంతో తీసుకునేటటువంటి నిర్ణయాల వలన చాలా గొప్ప ఫలితాన్ని పొందుతారు. 14వ తేదీ రాత్రి 8:05 నుంచి 16వ తేదీ రాత్రి వరకు ఇది మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ఇచ్చే కాలం. ఈ సమయంలో ఇప్పటి వరకు చెయ్యలేనటువంటి పనులు, కాని పనులు ఏవైతే ఉన్నాయో, లేదా ఎంత ప్రయత్నించినా ముందుకు పోనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనస్సులో సంకల్పం చేసుకుని దత్తాత్రేయ స్వామిని ఒక్కసారి మనస్సులో ఆరాధన చేసుకుని 14వ తేదీ రాత్రి అంటే 15వ తేదీ 16వ తేదీ 2 రోజుల్లో కనుక మనస్సులో సంకల్పించుకొని చక్కగా దత్తాత్రేయ స్వామి యొక్క పూజ కనుక చేసినట్లయితే ఎలాంటి కఠినమైనటువంటి కార్యమైనా సరే నిరంతరంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది చాలా గొప్ప యోగాన్ని ఇచ్చే అవకాశం. అంటే రుణగ్రస్తులుగా ఉన్నటువంటి వారు ఆ రుణ విముక్తులు కావటానికి, అలానే ఉద్యోగం లేనటువంటి వారు ఉద్యోగం పొందడానికి, అలానే వివాహం కావాల్సినటువంటి వారు వివాహం కావటం కోసం, అంటే వివాహం కాని వారు వివాహం కావటానికి, ఇలా అంటే ఎవరు ఏ కోరికతో చేసినా సరే ఈ రోజులలో చేసేటటువంటి పని వలన శీఘ్రమైనటువంటి కోరిక నెరవేరుతుంది. ద్వారా మంచి ఫలితాన్ని పొందుతారు. 16వ తేదీ రాత్రి 12:30 నుంచి 19వ తేదీ ఉదయం 7 వరకు ఉండేటటువంటి సమయం కూడా దాదాపుగా అనుకూలమైన సమయం అనే చెప్పాలి. ఇక్కడ మీకు కొన్ని రకాలైనటువంటి ఉద్యోగపరమైనటువంటి ప్రశంసలు కూడా వస్తూ ఉంటాయి, కొంచెం అప్రిసియేషన్స్ వస్తూ ఉంటాయి, బాగానే ఉంటుంది. 19వ తేదీ నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం మాత్రం కొంచెం అనారోగ్యపరంగా కానీ ఆర్థికంగా కానీ ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఇవి మీనరాశి వారికి సంబంధించిన ఫలితాలు. శుభం.